ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై శ్రీ సత్యసాయి దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ రసారసులైనటువంటి మన పూజ్యులు గురువులైనటువంటి ఎమ్మెల్యే గారికి, వారి శ్రీమతి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా 5వ సంవత్సరంలో ఏఎస్బి తన దివ్యజ్ఞాన యజ్ఞాన్ని 5వ సంవత్సరంలోకి అడుగినటువంటి శుభ సందర్భంలో మరి వారికి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క కృషికి, నిరంతర పరిశ్రమకు, అచంచల విశ్వాసానికి, సేవా తత్పరతకు, మరి నిర్విరామ కృషికి మనం అందరం కూడా అభివందనాలు సమర్పిస్తూ వారికి 5వ సంవత్సరంలో మొట్టమొదటిగా మన నాయకులుగా వాళ్ళు అడుగు పెట్టడానికి మనం అంతా కూడా ఆ స్వామివారిని వేడుకుంటూ మనం ముందుకు వెళదామండి. ఈరోజు 36/24 ఆదివారము, శ్రీ క్రోధనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, నవమి తిథి, భానువాసరము, ఆదివారము, రేవతి నక్షత్రం. ఈ రోజు ఏఎస్బి తన 1483వ రోజులో అంటే 5వ సంవత్సరంలో శుభారంభం చేయబోతున్నటువంటి శుభ సందర్భంలో నిన్న జయము, విజయము, దిగ్విజయంగా జరిగినటువంటి అతిరథ మహారథుల మధ్యలో జరిగినటువంటి మన అంబరాన్ అంటున్నటువంటి సంబరాలు మనం ఏఎస్బి 4 ఏళ్లు నిండిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ శుభ సందర్భంగా మనం ఆనందాన్ని పొందాం. అయితే ఆ ఆనందాన్ని మనం అందరం పంచుకోలేనటువంటి పరిస్థితి నిన్న కాల అభావం వల్ల, మరి కాల అతిక్రమణం వల్ల. అందుకని దానిలో భాగంగా ఇప్పుడు మనం వ్యూస్ ఆఫ్ డివోటీస్ అనేటువంటి కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం. దాంట్లో మొట్టమొదటిగా ఈ ఏఎస్బిని అంటి పెట్టుకొని మరి సుదీర్ఘ ప్రయాణం చేసి ఎంతో అలసట్లైనటువంటి ఆ ప్రయాణంలో గురువు గారికి దండగా ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను ముందుగా తీసుకొని తర్వాత మనం మిగతా వారిని కూడా ఆహ్వానించడానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మొట్టమొదట కె రామ్మోహన్ రావు గారు. సాయిరామ్ అండి. స్వామి ప్రణామాలు. తోటి సోదరి మండలు సాయిరామ్. నేను ఏఎస్బి స్థాపించినట్టు లెక్క, కాకపోతే ఏఎస్బి మాతృ సంస్థ అయిన ప్రభవనం గ్రూప్ లో కొద్దిగా లేటుగా జాయిన్ అవ్వడం జరిగింది. ఇందులో చేరటం మూలంగా నాకు ఎంతో ఆనందం కలుగుతుండగా నాలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఇంకా మార్పులు ఎన్నో వచ్చినా ఇంకా మార్పులు రావాల్సిన సమయం మనకి. ఎన్ని విన్నా కూడా మనం మారుతూనే ఉండాలి. మనం స్వామి నచ్చే విధంగా మనం మారాలని మనం అందరం కోరుకుందాం. అందరికీ శుభాకాంక్షలు. సాయిరామ్. సాయిరామ్ సార్. బండి రంగారెడ్డి గారు. సాయిరామ్. శ్రీయుతులు బండి రంగారెడ్డి గారు. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. చాలా గొప్పగా చేశారు సార్. చాలా సంతోషం. భగవంతుడు మీద మనం భారం వేసేసినప్పుడు అన్నీ చక్కగా జరిగిపోతాయి. సో అందరూ చాలా సంతోషపడ్డారు. సో వారికి మంచి కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి అండి. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్ సార్. వల్లి మోహన్ గారు. వల్లి మోహన్ గారు. Sairam sir. You want me to sing bhajan? No madam, your experiences in the journey of 4 years. Okay. Sairam. Sorry, I couldn't get it. Aham Satyabodhaka starts చేసిన దగ్గర నుంచి last 4 years from the beginning నేను ఉన్నాను. అప్పటి నుంచి దీనిలో పాల్గొనటం కంప్లీట్ గా ఇట్స్ ఐ బిలీవ్ ఇన్ స్వామి. సో హీ గేవ్ స్వామి ఎమ్మెల్యన్స్ ఫర్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు పాల్గొనేందుకు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ till my last, as long as it goes.
I'm already 78. We don't know, but I enjoyed till my last breath. Thank you so much. Sai Ram. థ్యాంక్ యూ మేడం. భక్తులు విజయ్ కుమార్ గారు. డియర్ సార్ విజయ్ కుమార్ గారు. సాయిరామ్ సార్. ఈ అహం సత్య బోధకాలో వచ్చి 4 years మనకి కంప్లీట్ అయింది. స్వామి మనకి ఎలాగే తీసుకెళ్తున్నారంటే జస్ట్ సాయిరామ్ నౌక అని మనం పాడతాం, దాని ప్రకారంగా మన ప్రయాణం బయలుదేరుతుంది. అలాగే మనం ఇప్పటివరకు ప్రయాణం చేసాం. ఇంకా ముందు కూడా స్వామి స్టిల్ మన లైఫ్ వరకు ఇలాగే ప్రయాణం చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తుండగా అందరికీ సాయిరామ్. సాయిరామ్ సార్. కె సుందరి గారు. సాయిరామ్ అండి. సాయిరామ్ సార్. మొట్టమొదటిగా స్వామి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి స్వామి వారి పాదపద్మలకు అనేక నమస్కారాలు, అనేక కృతజ్ఞతలు కూడానండి. మేము చెన్నైకి వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే స్వామి నాకు చూపించింది ఎమ్మెల్యే సార్ని. అది నా అదృష్టంగా భావించాను. అనుకోకుండా ఈ కరోనా రావటం, ఆన్లైన్ ఇవన్నీ పెట్టడం తోటి మంచి అవకాశం, స్వామి యొక్క ప్రేమని ఆ విధంగా మనందరి మీద చూపిస్తున్నారు స్వామి. నాకు నిజంగా లైఫ్ ఇచ్చింది ఈ గ్రూపే సార్. అహం సత్యబోధక తపోవనం, స్టార్టింగ్ తపోవనం జయప్రకాష్ సార్ గారు. ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా అభిమానంతో ప్రేమతో మాట్లాడేవారు. వీళ్ళందరి ప్రేమే మమ్మల్ని నిలబెట్టింది సార్. చాలా ఆనందిస్తున్నాను నేను. స్వామికి చాలా చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ నగర సంకీర్తన స్టార్ట్ చేసినప్పుడు కూడా సార్ది ఫ్రైడే ఉంటుంది గ్రూపు. అమ్మ మీరు చెప్పండి ఓంకారం అన్నారు ఆ రోజు. అసలు సార్ నాకు ఆ సెల్ ఆన్ చేయటం కూడా బాగా తెలియదు ఇవన్నీ కూడాను. లేదు సార్ మీరు నెక్స్ట్ టైం చూస్తాను మీరు చూడండి అంటే, లేదు స్వామి చెప్పారు మీరు చేయాల్సిందే అన్నారు. సరే స్వామి అవకాశం ఇచ్చారు, ఆయనే చేయిస్తారని అనుకున్నాను. నిజంగా ఆ రోజు నా యొక్క అభిప్రాయం ఎట్లా అంటే, స్వామి మన ఇంటికి వస్తున్నారు అనే ఫీలింగ్ లోనే ఉన్నాను ఆ రోజు. తెల్లవారుజాము లేవటం, అన్ని శుభ్రం చేసేసుకుని బయట ముగ్గు పెట్టేసి దీపం పెట్టేసుకుని బయట అలా అంతా చేసి ఓంకారాన్ని కూర్చున్నాను సార్. ఆన్ చేశాను, అది నిజంగా నాకు మ్యూట్లోకి వెళ్ళిందో ఏమైందో తెలియదు. ఓంకారం ఫుల్ గా చేసుకున్న 21 times. లాస్ట్ లో అడిగితే చాలా బాగా వినిపించింది అన్నారు. కానీ ఎవరికి వినపడలేదంట. సారే చేశారు నా బదులు ఆ రోజు. నాకు నిజంగా అప్పటి నుంచి సెల్ వాడటం కూడా నేర్చుకోవటం అయిందండి. మా జీవితంలో మార్పులు రావటమే కాదు, ఎన్ని విషయాలు, ఎన్ని సత్సంగాలు స్వామి అవకాశం ఇచ్చారు ఆ విధంగా మనందరికీను. ఆ విధంగా చాలా ఆనందిస్తున్నాం సార్. ఇది ఒక మా లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది, మెయిన్ పార్ట్ అయిపోయింది చెప్పాలంటే. చాలా ఆనందంగా ఉంది. ఇంతమందితోటి పరిచయాలు ఏర్పడటం కానీ, పెద్ద వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క సత్సంగాలు విని చాలా విషయాలు తెలుసుకొని, ఎటువంటి కష్టం వచ్చినా ఏమైనా కూడా అన్ని ఒక రకంగా తీసుకునే దానికి చాలా ప్రయత్నం చేస్తూ స్వామి ఆ శక్తిని మాకు ఇస్తున్నారు నిజంగా చెప్పాలంటే. ఆ విధంగా నా లైఫ్ ఇక్కడ చాలా విధంగా ఆధ్యాత్మికంగా సెటిల్ అయింది. ఆ విధంగా స్వామికి, ఎమ్మెల్యే సార్కి, వరలక్ష్మి గారికి, మీకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభివందనలు. సాయిరామ్ సార్. సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. సాయిరామ్. సాయిరామ్ సుందర్ గారు. సాయిరామ్. ఏ నరసింహారావు గారు. సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్. అహం సత్యబోధక కార్యక్రమానికి 4 సంవత్సరాల నుంచి కూడా ఆ స్వామి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ప్రవేశపెట్టి ఈ 4 సంవత్సరాల్లో చాలా వరకు కూడా ఎన్నో మంచి విషయాలు నేర్చుకొని ఈ స్వామిని, ఈ సార్ లక్ష్మీనారాయణ గారిని, ఈ గ్రూప్ సభ్యులందరినీ కూడా నేను దగ్గర ఉన్న 500-600 మందిని కూడా మనం పరిచయం పెంచుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి మమ్మల్ని ఈ గ్రూప్లో జాయిన్ చేసినందుకు, లక్ష్మీనారాయణ గారు మాకు సహకరించినందుకు, ఈ గ్రూప్ తరఫున కార్యక్రమం నిర్వహిస్తున్న మీ లక్ష్మీనారాయణ గారికి, ఈ కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, బయ్యన పద్మ గారికి, మీ అందరికీ కూడా స్వామి ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్న స్వామి. సాయిరామ్. సాయిరామ్ మేడం. సాయిరామ్ సార్. ఇప్పుడు రాయుడు పార్వతి గారు. సాయిరామ్ చెప్తారమ్మా.
మీరు సీనియర్ సభ్యులేగా. సాయిరామ్. రాయుడు పార్వతి గారు. రజనీ ప్రసాద్ గారు. సాయిరామ్ అండి. చెప్పండి మేడం. నాలుగేళ్ళు కావు ఏఎస్బి కంప్లీట్ చేసుకుని చాలా ధన్యవాదాలు అండి. దీనిలో వచ్చి నేను చాలా నేర్చుకున్నాను. నాకు చాలా బాగుంటుంది ఏఎస్బి గ్రూపు. గురువు గారికి నా నమస్కారములు. సాయిరామ్. రామ్మోహన్ రావు గారు, ఇంకెవరు ఉన్నారు సార్? కాస్త మన సీనియర్స్ నేను గుర్తుపట్టలేకపోతే. గిరిజా సారథి గారు ఉన్నారా? గిరిజా సారథి గారు 2 మాటలు చెప్పాలి మేడం గారు. సాయిరామ్ అండి. ఒక్క నిమిషం అక్కయ్య గారు, ఒక్క నిమిషం. చెప్పండి అట్లా విజయలక్ష్మి గారు చెప్పండి. చెప్పండి. సాయిరామ్ బాబు, నేను ఏప్రిల్ 27వ తారీఖు 3 సంవత్సరాలు విజయవాడలో నాకు లింక్ పెట్టారు. ఎక్కడ సత్సంగం ఉంటే అక్కడికి వెళ్ళాలనే కోరికతో మంచం మీద ఉండడానికి ఎంతో పంచపక్ష పరవాన్నాలతో భోజనం పెట్టినట్టుగా తెల్లారేపాటికి టైం ఎట్లా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే భగవంతుడు ఈ దారి చూపించాడు. చాలా సంతోషం అండి. 4 సంవత్సరాల మట్టి ఈ రకంగా నిర్విరామంగా జరుగుతుంది. చాలా చెప్పాలని ఉంది, కానీ ఈ 2 మాటలైనా మాట్లాడడానికి చాలా అద్భుతమైన సంఘటన ఇది. సృష్టిలో ఎక్కడ జరిగినట్టుగా కూడా ఇన్ని రోజులు వినలేదు. చాలా బాగా భగవంతుని మార్గంలో నడవటానికి చాలా సహకారం అందిస్తున్నారు. మీ అందరూ కూడా కోటేశ్వరరావు గారు, భజన పద్మ పార్థసారథి గారు, స్వామి లక్ష్మీనారాయణ గారు, వరలక్ష్మి గారు, అందరికీ హృదయపూర్వక శుభ ఆశీస్సులు, స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఇంకెలాగే జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నానండి. సాయిరామ్ అండి. చాలా చెప్పాలని ఉంది, కానీ సాయిరామ్ బంగారు బాబు అందరూ చల్లగా ఉండండి ఆయన, ఇలాగే కార్యక్రమాలు చేస్తూ. సాయిరామ్ అండి. ఇప్పుడు తొరైపాకం ప్రధాన కేంద్రంగా ఒకసారి చూద్దాం. మనం ముఖ్యమైన వాళ్ళందరినీ. లలితా సుబ్రహ్మణ్యం గారు. సాయిరామ్. యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 years జర్నీ. సాయిరామ్. చెప్పండి మేడం గారు. ప్లీజ్ సే యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ 4 years జర్నీ. 4 year divine journey of ASB. Okay, Sai. My journey in this group is fantastic, Sairam. And then I joined only 1 year back, I think. One year back only I joined, not 4 years. But I got the opportunity to sing bhajans in all places, Bhajanamrutam and Veda and also Gita, everything. And everyone here is very encouraging type and very friendly approach, and I am enjoying this group, Sairam. And our group coordinators, our Guru Garu, he is encouraging each and everyone. I am having very happy moment in this group, Sairam. That's all I can tell. And I started in English only. Telugu I wanted to tell in Telugu, English only came. నాకు చాలా మంచిగా ఉంది ఈ గ్రూప్ లో అన్ని వాట్ ఎవర్ అన్ని కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తాను అని నాకు అంత సంతోషం వస్తుంది. సాయిరామ్, అందరూ ఫ్రెండ్లీ, అలాగా చాలా మంచిగా మాట్లాడుతున్నారు, అన్ని చేస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. అదే నచ్చింది నాకు. ఇక్కడ ఇంత సమయంకు రావాలంటే అంత సమయంకు రావాలా, అట్లా అదన్నీ లీడర్స్ గురుగారు చెప్పిన అలాగా పద్మ అండ్ అందరూ చేస్తారు. సాయిరామ్, నాకు చాలా మంచిగా ఉంటుంది. వేదాకు నాకు ఛాన్స్ వచ్చింది అని, నాకు మాట్లాడడానికి ఛాన్స్ వచ్చింది అని నాకు చాలా థ్యాంక్స్ అండి. అందరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. సాయిరామ్ మేడం గారు వస్తున్నాం సార్. ఒకసారి సీత పాలెపు. సాయిరామ్. సాయిరామ్ చాలా సంతోషం అండి. 4 years ఇది అయిందంటే చాలా సంతోషం. 4 years కాదు, 40 years అయినా అలాగా తరతరాలు జరుగుతూ ఉండాలి. ఇది ఇంతమందికి మనమే కాకుండా మన తర్వాత వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవ్వాలి ఇందులో. గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు. అందరికీ అవకాశం ఇస్తారు. ఇంతమందిని సంతోష పెట్టడం చాలా అది చిన్న విషయం కాదు. సాయిరామ్,
ఎంతోమంది మీ అందరి వలన ఆయనకి సహకరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారములు సాయిరాం. చాలా అందరూ సంతోషిస్తున్నారు, చాలా సంతోషం. సాయిరాం, సాయిరాం. థ్యాంక్ యూ. సాయిరామ్ అండి. సరస్వతి గారు సాయిరామ్. నేను సార్ మీరేనండి, చెప్పండి. ఓం శ్రీ సాయిరామ్. గౌరవేం ఓం శ్రీ సాయిరామ్ అండి. నాకు ఆనంద వర్షపాలు వస్తున్నాయి. 4 సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారిలో కొలువై ఉండి నిర్వహిస్తున్నటువంటి మన ఆత్మీయ సోదరులు శ్రీ లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే రథసారథులుగా ఉండి దీన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మీయ సోదరు శ్రీ కోటేశ్వరరావు గారికి, రథసారథులు ఎం పార్థసారథికి, పద్మా పయ్యన్కి హృదయపూర్వక నమస్కారంతో కూడా ఆశీస్సులు కూడా అందిస్తూ, ధారాగిరిజ, జాన్వి వీళ్ళంతా అందరి సహకారంతో ఈ గ్రూప్ ని వారికి అండదండలుగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ, సుమారు 3 సంవత్సరాలు, ఇంచుమించుగా 3 సంవత్సరాల నుంచి ఫ్రమ్ డే 1 నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క రోజు అయితే ఈ రోజు నేను జాయిన్ అవ్వలేను. ఈ రోజు నాకు అసలు బాగాలేదు, ప్రాణం పోతుంది అనే స్టేజ్ కూడా ఆ రోజు కూడా మానలేదు. ఎందుకంటే ఇంతకన్నా అదృష్టం ఉందా ఇది వింటూ ప్రాణం పోతే అని ఒక్కరోజు కూడా మానకుండా సాయంత్రం భజనకి కానివ్వండి, దీనికి కూడా. ఎందుకంటే ఒక నాకేమనిపిస్తుంది అంటే ఇది ఒక వైద్యాలయం, ఒక విద్యాలయము, ఒక దేవాలయము. దేవుడికి సంబంధించినవన్నీ నేర్చుకుంటున్నాము. ఎంతో మందికి ఎన్నో రకాలుగా బాధలు తగ్గుతున్నాయి. మరి విద్యాలయం అంటే ఎన్నో విధంగా జ్ఞాన సంపదని మనం పెంచుకుంటున్నాము. మన ఎల్కేజీ నుంచి ఇంచుమించు ఇంటర్మీడియట్ దాటి గ్రాడ్యుయేట్ స్టేజ్కి వచ్చాదని నేను అనుకుంటాను. ముందుగా వైద్యాలయం అని ఎందుకన్నానంటే, నేను కూడా 4 years కంప్లీట్ అయిందండి. ఒక చిన్న గ్రూప్ స్టార్ట్ చేసి అది చేస్తూ ఉండగా లాస్ట్ బ్రెత్ అన్ని అరేంజ్ చేసేసారు, అన్ని కింద పెట్టేసి స్టేజ్ వచ్చేసింది. ఐఆమ్ టోటల్లీ అన్కాన్షియస్. ఆ స్టేజ్ లో నాకు శంకర సరస్వతి గారి లింక్ పంపారు. సరే ఒకసారి జాయిన్ అవుదాం, తర్వాత కొంచెం తెలుగు వచ్చిన తర్వాత జాయిన్ అవుదాం అని చెప్పి జాయిన్ అయ్యారండి. వచ్చిన వాయిస్ లేదు, మాట లేదు, పాడలేరు. జస్ట్ ఒక 1 month అలా ఉన్నాను అనమాట. 1 month 15 days అలా ఉన్నాను. జాయిన్ అయిన వెంటనే 10 రోజులకి నన్ను సత్సంగం అన్నారు మా సోదరులు. నువ్వు మాట్లాడు అన్నారు. చూడండి, ఆ రోజు స్వామి నా చేత స్పీచ్ ఇప్పించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పాట కానివ్వండి, వేదం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, మరి భజన కానివ్వండి, ఏదైనా పుస్తక పఠనం కానివ్వండి, ఏ విధంగా సందేశం చెప్పడం కానివ్వండి, అసలు నాన్ స్టాప్ గా ఎక్కడైనా సరే ఇక్కడి నుంచి మొదలుపెట్టిన ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా 4 మాటలు మాట్లాడి అంటే మళ్ళీ మాట్లాడగలిగే స్టేజ్కి తీసుకొచ్చినటువంటి స్వామికి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మా సోదరులకి వేల కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన అందరికీ కూడా ప్రేమ అక్కడంతా ప్రేమే. ఈ ప్రేమపూర్వక హృదయులైనటువంటి నా సాయి తోటి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం తెలియజేసుకుంటున్నానండి. ఈ నా లాస్ట్ బ్రెత్ ఏఎస్పీ వింటుండగానే వెళ్ళిపోవాలి. ప్రతిరోజు స్వామి నాది ఒక్కటే కోరుకుంటా, ఈ రామని చెప్తూనే వెళ్ళిపోవాలి స్వామి. కాబట్టి ఒక్కరోజు ఆబ్సెంట్ నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ రామ వెళ్ళకపోతే ఏం చేస్తాం? ఈ బాధ, దేహ బాధ భరించడం ఎందుకు, అక్కడ ఉండింటే ఈ బాధ మర్చిపోతాం కదా అనే ఉద్దేశంతో 3 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా మారకుండా స్వామి తీసుకొస్తున్నారండి. సాయిరాం. ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిరాం. సాయిరాం అండి. ఒక్క నిమిషం సార్. రాత్రి మేము ఒక ఫోటో రాత్రి గ్రూప్ లో పెట్టుకుంటే శుభ్రంగా ఉన్నవాళ్ళు, నేను అన్నా క్రిటిసైజింగ్ శుభ్రంగా ఉన్నవాళ్ళు. పొద్దున్న లేవగానే ఆ పిల్ల అండి, ఆ బాంబే పిల్ల ఎన్ని రకాల దండాలు పెట్టిందో, ఎన్ని రకాల కేకులు ఇచ్చిందో ఆ ఫోటోకి. ఆ అమ్మాయికి అది సన్మానం, ఆ అమ్మాయికి సర్టిఫికేట్ రావాలా. ఇంకెవరో పిల్లకి నేను లాస్ట్ టైం కేంద్ర పోతే నిన్న సాయంత్రం పోయి బాల వికాసం పోతే మెడలో వేసింది మేడం.
ఆ ఫోటో పెట్టినందుకు ఆ బాంబే పిల్ల ఈ పిల్లకు మెడల్ వేస్తే ఆ అమ్మాయికి ఏం సంబరం? ఆ అమ్మాయి ఎందుకు సకలు కొట్టుకోవాలా? నిన్న అడిగొప్పిలు రాజేశ్వరి మాట్లాడేందుకు చాలా ఆనందం అనిపించింది. నిన్న జిఎల్ సరస్వతి మాట్లాడేందుకు చాలా ఆనందం అనిపించింది. విష్ణుప్రియ భజన అనుకోకుండా వచ్చినందుకు ఆ అమ్మాయికి చాలా ఆనందం కలిగింది. ఇందాక చెప్పింది ఒక మాట. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. 16 సంవత్సరాల క్రితం నా బ్లడ్ 2.5 పడిపోయింది. ఎందుకు పడిపోయిందో తెలియదు. ఏం మానేశాను, ఆఫీస్ మానలేదు, గుడి సమితికి పోవడం మానలేదు. బట్ బాడీలో చేంజ్ అయితే వచ్చింది. పేల్ కలర్ అయింది అన్నారు అంతా. బట్ ఐ నాట్ స్టాప్డ్. ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్నెస్. మొన్న 2 రోజుల క్రితం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఇంకా నేను రిపోర్ట్ తెచ్చుకోలేదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. మై బ్లడ్ ఈజ్ 15. నాకే ఆశ్చర్యం వేసింది. నేను విటమినైజ్ ఫుడ్ పరమ చెత్త తింటాను బయట. నేను ఎక్కడ పడితే అక్కడ తింటాను. నాకు అలవాటు నా బాడీకి. నిన్న బ్లడ్ ఇంకా రిపోర్ట్ తెచ్చుకోలేదు. మై బ్లడ్ ఈజ్ షోయింగ్ 15. ఐఎమ్ వండరింగ్. నా ఏజ్ 70కి దగ్గరలో ఉంది. ఏం బలవర్ధకమైన ఆహార ఫ్రూట్ తిన బోండాలు ఇడ్లీలు నాకు ఏమో పరమ ప్రీతి. ఐ లైక్ ఇట్. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. నాకు నేను చూస్తేనే నాకు ఆనందం అక్క. ఎప్పుడైనా కోపంతో అంటే ఏమనుకోకు, నీ తమ్ముడు నేను. అది కోపం కాదది. అదే అక్క, నాకు కోపం ఏడు తెచ్చింది అక్క. ఇప్పుడు మనం శతేంద్రియ శతమానం భవతి అని స్వామి చెప్పారు కదా. అంటే స్వామి దగ్గర ఉంటేనే కాదు, ఇక్కడ ఉంటే కూడా ఇట్లా ఉండిపోతానేమో అనిపిస్తుంది. శతమానం భవతి సాయిరాం. ఖచ్చితంగా అక్క. నువ్వెవడు నేనెవడు డిసైడ్ చేయడానికి? అట్లు విజయలక్ష్మి కూడా లైన్ లో ఉంది. ఏం పోం అక్క, అంత తొందరగా పోయేవాళ్ళం కాదు. మనం గుర్తుపెట్టుకో. చేయాలి పనులు చాలా ఉన్నాయి. అట్లూరి రమ్మంటుంది, ఊరు పోమ్మంటుంది. అవన్నీ కబుర్లు చెప్పొద్దు. అవన్నీ వద్దు, మనకు తెలుసు. ఒక్కరోజు కూడా అబ్సెంట్ లేని 3 సంవత్సరాలు. గ్రేట్ అక్క. యూఆర్ గ్రేట్ అండ్ మై జిఎల్ఎస్ అక్క గ్రేట్. మేము శుభ్రంగా ఆడేవాళ్ళం రావటం ఉంది అక్క. మేము కూడా మిమ్మల్ని గురించి మీరు ఇందాక చెప్పారు అక్క, కోపం పెట్టుకోకని అదే మాట చెప్పుకుంటామండి మేము కూడాను. ఏమాట అక్క, నాకేడ కోపం అక్క. నాకేం కోపం లేదు. కోపం ఉన్న నటిస్తా స్వామి. తెలుసండి, హృదయపూర్వకంగా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా ఇద్దరు అక్కలకి నమస్కారాలు. నాకు కోటి నమస్కారాలు. శుభాశిస్సులు నాయన. అందరికి అభినందనలు. సాయిరామ్ నాన్న. సాయిరామ్. బంగారు బాబులు అందరూ, సాయి కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలి. సాయిరామ్. సాయిరామ్ సార్. ఈరోజు మరి ఇప్పుడు జి శ్రీరామచంద్రమూర్తి గారు మన ఏఎస్బి ఉన్నతం గురించి చక్కని ఆశీస్సులు అలా చక్కగా రాశారు. వారి యొక్క ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాం. మీరు కూడా ఆయన చెప్పిన తర్వాత మీరు కూడా చెప్పండి. ఈ రోజుకి ఇక్కడ స్వస్తి పలకండి. మళ్ళా నేను నాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఇప్పిస్తాను. అలాగే సార్. సాయిరామ్. అందరూ మాట్లాడతారు. ఇప్పుడు అందరూ మాట్లాడతారు. ఇంకా ముందు ఉన్నారు సార్. హృదయంలో ఇప్పుడు మాట్లాడేవారు ఉన్నారు. ఐ విల్ గివ్ సమ్ అదర్ డే, నాట్ వన్ డే. ఓకే సార్. అలాగే. శ్రీరామచంద్రమూర్తి గారు స్టార్ట్ చేయండి సార్. సాయిరామ్ అండి. భగవాన్ సత్యసాయేసుని దివ్య చరణారవిందాలు నమస్కరిస్తూ ప్రేమ స్వరూపులైన అందరికీ కూడా సాయిరామ్. ముఖ్యంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి ఈ అహం సత్యబోధక అడుగుపెట్టింది అంటే కారణము ఎమ్మెల్యన్న గారు అనేటువంటి వ్యక్తి యొక్క వెనకాలన్న శక్తి వరలక్ష్మి గారు. ఒక వ్యక్తి పురుషుడు విజయాన్ని సాధించాడు అంటే వెనకాల స్త్రీమూర్తి యొక్క సహకారం చాలా ఉంటుంది. ఆ ఇద్దరి యొక్క కృషితోటి ఈ యొక్క సంస్థ 4 సంవత్సరాలు పూర్తి చేసిన 5వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆ ఎంఎల్ఎన్ అనే పేరులోనే ఉంది. ఎం అంటే మొరాలిటీ, ఎల్ అంటే లవ్, ఎన్ అంటే నావెల్టీ. ఇప్పటికప్పుడు కొత్త ఆ ప్రయోగాలు ఆయన చేస్తూ ఉంటారు. వాటిని దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు.
అంచేత విజయానికి దోహదం చేసినటువంటివి ఆయనలో ఉండేటువంటి ఈ 3 గుణాలు, వెనకాల ఉండేటువంటి ఆ స్త్రీశక్తి వరలక్ష్మి గారు. అంచేత వారిద్దరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను వచ్చి తక్కువ కాలం అయినప్పటికీ కూడా మరి మూడు సార్లు 60-70 నిమిషాల పాటు ఉపన్యసించడానికి, స్వామి యొక్క తత్వాన్ని చెప్పడానికి, అట్లాగే 3 సార్లు అహం సత్యబోధగా చదివి వివరించడానికి, ఒకసారి వేదాన్ని చదవడానికి, ఒకసారి మన దాని పేరు భగవద్గీత పారాయణలోను అవకాశము వీరి ద్వారా స్వామి కల్పించారు అంటే అది నా పట్ల వీరుకున్నటువంటి ప్రేమానురాగాల నిదర్శనము. అందరికి కృతజ్ఞతాపూర్వక సాయం తెలియజేస్తూ ఈ యొక్క చతుర్థ వార్షికోత్సవ సందర్భంగా రాసినటువంటి కవితను వినిపిస్తాం జరుగుతుంది. ఓం శ్రీ సత్య సాయిరామ్. సత్యం శివం సుందరం. అహం సత్యబోధక. చెన్నై. చతుర్థ వార్షికోత్సవ సన్మోదాక్షరి. సత్ మోద అక్షరి. సత్ అంటే నిత్యమైనటువంటి, మోద సంతోషాన్ని కలిగించేటువంటి, అక్షరి అంటే వసంతకాలం. వసంతకాలము జనానికి ఏ రకమైన ఆహ్లాదాన్ని కలిగిస్తుందో, ఆ ఆహ్లాదం ద్వారా వాళ్ళు ఏ రకమైన ఆనందాన్ని పొందుతారో ఆ ఆనందమే సత్యము. అదే అహం సత్యబోధక అనేటువంటిది భావంతో ఈ గేయాన్ని రాయటం అనేయడం జరిగింది. మన అహం సత్యబోధక, మన అహం సత్యబోధక మనిత సంస్థ. మనిత అంటే ఫేమస్ అని, బుద్ధి ఫేమస్ అని ఎందుకన్నామంటే కేవలము ఇది ఏ చెన్నైకో ఆంధ్రాకో తెలుగు 2 ఉభయ రాష్ట్రాలకు పరిమితం కాకుండా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా వ్యాపిస్తున్నాయి కనుక టూ మోస్ట్ ఫేమస్ మనిత అంటే, అందుకనే పదాన్ని వాడటం జరిగింది. మన అహం సత్యబోధక మనిత సంస్థ 4 ఏండ్ల నయత నడచి. నయత అంటే నీతి మార్గం తప్పకుండా. శస్తమయ్యగా శ్రీ సత్య సాయి కరుణ. ధన్యులయ్యారు సభ్యులు తప్త హృదులా. ఎప్పుడు కూడా హృదయం తప్పిస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను పాడదామా, ఎప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు గీత చదువుదామా అని చెప్పి సభ్యులకు హృదయాలన్నీ తప్పిస్తూ ఉంటాయి. అటువంటి తప్పించేటువంటి సభ్యుల యొక్క హృదయాలన్నీ కూడా ధన్యమయ్యాయి ఈ యొక్క సంస్థ వల్ల. నిత్య సంకీర్తనముల నెగడు సంస్థ. నిత్య సంకీర్తనముల నెగడు సంస్థ. వేదనాదాల ఘోషలన్ వెలుగు సంస్థ. వేదనాదాల ఘోషలన్ వెలుగు సంస్థ. ప్రముఖ సత్సంగ మాధురన్ వరలు సంస్థ. ప్రముఖ సత్సంగ మాధురన్ వరలు సంస్థ. అహము తొలగించు సేవలన్ అలరు సంస్థ. అహము తొలగించు సేవలన్ అలరు సంస్థ. భజన శిక్షణ నిత్యడు భవ్య సంస్థ. భజన శిక్షణ నిత్యడు భవ్య సంస్థ. శత భజన మాలలన్ వెలుగు యజ్ఞ సంస్థ. యజ్ఞి అంటే జ్ఞానము కలిగినటువంటిది అని అర్థం అండి. శత భజనమాలన్ వెలుగు యజ్ఞ సంస్థ. మహిళ కార్యక్రమాలతో మనెడు సంస్థ. మహిళ కార్యక్రమాలతో మనెడు సంస్థ. దివ్య గ్రంథాల పఠనాల సవ్య సంస్థ. దివ్య గ్రంథాల పఠనాల సవ్య సంస్థ. గీత పారాయణము చేయు కీర్తి సంస్థ. గీత పారాయణము చేయు కీర్తి సంస్థ. అయదవది అయిన వస్త్రాన్ అడుగు పెట్టే. అయదవది అయిన వస్త్రాన్ అడుగు పెట్టే. దానికది ఏను సాటిలన్ తత్పరతను. దానికది ఏను సాటి ఇలన్ తత్పరతను. డెడికేషన్ లో అహం సత్యబోధక అనేటువంటి దానికి సాటి అయినది ఇంకోటి లేదు, దానికి అదే సాటి. ఎందుచేతంటే 4 సంవత్సరాల పాటు ఆఖండ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి కనుక. అందుచేత వృద్ధి నుందుట మరి ఇంత పృథ్వీలోన. వృద్ధి నుందుట మరి ఇంత పృథ్వీలోన. ఈ కార్యక్రమాల్లో సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
అట్లాగే ప్రతి వారు కూడా పొందినటువంటి అనుభూతులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా హృదయస్థం చేసుకుని సంస్థ ద్వారా మనం పొందినటువంటి భగవత్పరమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో మనం ఆచరించవలసినటువంటి మనస వాచ కర్మణ ఆచరించి కేవలము ఇందాక ఆవిడ కోరుకున్నట్లుగా జిఎల్ సరస్వతి గారు ఒక్కరే కాకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులై స్వామి చరణార విందాల్లో లీనం కావాలని మరుజన్మ లేనటువంటి మహోత్తమమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి అటువంటి స్థితిని పొందడానికి కావాల్సిన శక్తి ఆసక్తి అనుగ్రహము ఎల్లవేళలా సత్యసాయి భగవానుడు మనకందరికీ కూడా కల్పించాలని చెప్పి సంస్థ తరఫుని స్వామిని ప్రార్థిస్తూ ఇంతవరకు ఓపికగా ఉన్న అందరికీ కూడా జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై చతుర్థ వార్షికోత్సవము ప్రశంస. అహం సత్యబోధ ఆత్మీయ స్పర్శతో అహము సత్యబోధ ఆత్మీయ స్పర్శతో జ్ఞాన బోధ చేసనయము మీర. ఇక్కడ ఉన్నటువంటిది ఆత్మీయ స్పర్శ అనుకున్నామండి. అంటే ఇక్కడ ఏదైనా మాట మాట్లాడినా సలహా ఇచ్చినా సూచన చేసినా కూడా అంత ఆత్మీయంగా ఉంటుంది కాబట్టి అహము సత్యబోధ ఆత్మీయ స్పర్శతో జ్ఞానబోధ చేసనయము మీర. భజన శిక్ష గర్పి భవ్యమౌ రీతిలో గాయకాళ్ళిరవళ్ళి ఘనత పెంచే. భజన శిక్షణ కార్యక్రమాలు 94 జరిగినాయి. మన దాంతో భజన శిక్షణ తరగతులు 94 జరిగినాయి. వాటిల్లో ఎంతో మంది వాళ్ళ యొక్క గానాన్ని మెరుగుపరుచుకున్నారు. గాన గీత వేద గానామృతాలను వాహినీల సారఫలరసంబు. గాన గీత వేద గానామృతాలను వాహినీల సారఫలరసంబు. అందమైన కలలు ఐతిహ్యమాధుర్యము అందజేసే అహము సత్యబోధ. మరి రకరకాల గానామృతాలు చదువుకుంటున్నాం, వాహినీలు చదువుకుంటున్నాము, ఈ మధ్య కళలు కన్నాము. ఆ కళలను కూడా సాకారం చేసుకోవడానికి మనం ఎన్నో ఒక పీరియడ్ కూడా పెట్టుకున్నాం. ఒక పీరియడ్ దాన్ని కేటాయించి మనం చెప్పుకున్నాం. మరి ఇతిహాసాల యొక్క మాధుర్యాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. అంతరంగమందు ఆ సాయి రాముని దివ్యతత్వమెల్ల తేటపరచి. అది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంతరంగమందు ఆ సాయి రాముని దివ్యతత్వమెల్ల తేటపరచి ముక్తి పదపు నిరతి మోదాన తెలుపును అహము సత్యబోధ ఇహము పరము. ఇహానికి పరానికి సంబంధించినటువంటి ఆ దివ్యతత్వాన్ని తెలుసుకోవటమే అహం సత్యబోధక యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ముక్తిని ఎలా పొందాలి, దాని యొక్క సులువైన మార్గాలు ఏమిటి, మనం రోజు కూడా రకరకాల సత్సంగాల్లో మనం చెప్పుకుంటున్నాం చాలా ముదావహంగా. ఉపనిషత్తు కథనముత్సాహమీయగా ఉపనిషత్తు కథనముత్సాహమీయగా బ్రహ్మ విద్య పరము పదము తోప బ్రహ్మ విద్య పరము పదము తోప స్త్రీల మహిత శక్తి శ్రీకరముగ నొప్ప స్త్రీల మహిత శక్తి శ్రీకరముగ నొప్ప అహము సత్యబోధ అలరుతుండే. ఉపనిషత్తులు కూడా రకరకాలు చెప్పుకుంటున్నాం. సూత్రవాహినిలో చెప్పేదంతా కూడా బ్రహ్మ విద్య. స్త్రీల యొక్క మహోత్సవాలు జరుపుకుంటున్నాం. 37 కార్యక్రమాలు స్త్రీల పరంగా మనం ఇప్పటికి జరుపుతున్నాం. మరి అలాగే వాహినీలు 14 వాహినీలు ఇప్పుడు చదవటం జరిగిందని గురువు గారు చెప్పారు. అలాంటి వాటితోటి నవోన్మేషంగా పోతోంది, ముందుకు పెడుతోంది. అహము సత్యబోధ అధినేత దంపతి పగలు రేయి గ్రంథ పఠన చేసి. అహము సత్యబోధ అధినేత దంపతి అంటే మన లక్ష్మీనారాయణ గారు అండ్ వరలక్ష్మి గారు ఇద్దరిని అంత పేర్లని దంపతి అని వాడాం మనం. అధినేత దంపతి వాళ్ళు చేసేది ఏంటంటే పగలు రేయి గ్రంథ పఠన చేసి. మనకు రేపు చెప్పాలి అంటే వాడు చదవాలి, ఆయన ఆకలింపు చేసుకోవాలి. ఆయనకు అర్థమైతే కానీ మనకు అర్థం కాదు. దానికి ఎంత శ్రమ ఉంటుందో, తెర వెనక ఎంత జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. భక్త మధుల హృదయ రక్తితో పంచగా అహము సత్యబోధ అలరుతుండే. ఆ విధంగా చదవటమే కాదు, వాళ్ళు బాల వికాసం నిర్వహించిన, ఈయన సేవా కార్యక్రమాలు చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా కూడా వాటినన్నింటినీ మనం మనసులోకి ఎక్కించాలి అంటే ఎంత తపన ఉండాలి, ఎంత తపశక్తి ఉండాలి, ఎంత మనోబలం ఉండాలి, ఎంత ఆత్మస్థైర్యం ఉండాలో మీరు ఆలోచించండి. ఆ విధంగా భక్త మధుల హృదయ వ్యక్తితో పంచగా అహము సత్యబోధ అలరుతుండే. 4 ఏళ్ళు నిండి నవనవోన్మేషాన. వయసు కొద్దీ కాస్త మనం శరీరం ముడతలు పడుతుంది, మనం వయసు మీరుతున్న కొద్దీ మార్పులు వస్తాయి మనలో. కానీ
అహం సత్యబోధ అనేటువంటి అమ్మాయికి మార్పులు రావట్లేదు. 4 ఏళ్ళు నుండి నవనవోన్మేషాల, ఇంకా వయసు పెరిగే కొద్ది కూడా ఇంకా ఇంపు సొంపు పెరుగుతోంది, అన్నము తన్నము పెరుగుతోంది, శరీర సౌష్ఠము లావణ్యం కూడా పెరుగుతోంది. దివ్య రుద్రశక్తి తేజరిల్లా దానికి తోడు మంచి ప్రతి వారం కూడా రుద్రుడు అనేటువంటి ఒక పొటెన్సీ, మన ప్రోటీనిక్స్, హార్లిక్స్ ఇవన్నీ కూడా మనకు ఇస్తున్నారు. వాటితోటి ఇంకా నమ్మాయించి చక్కగా లావణ్యంతో ఉట్టిపడుతోంది. అలాంటి ఉట్టిపడేటువంటి మన ఏఎస్బి పంచవర్షమందు పాదము నియుతాను, పంచవర్షమందు పాదము నియుతాను, అహము సత్యబోధ అలరుగాక. అలాంటి అహం సత్యబోధ అనేటువంటి చక్కని వ్యక్తిత్వ సంపద కలిగినటువంటి మన సంస్థ నవనవోన్మేషంగా ఆ రుద్రుని యొక్క శక్తిని కూడా పుంజుకొని మనం 5వ సంవత్సరంలోకి ఇప్పుడే పాదాన్ని పెట్టింది. ఆ పాదం పెట్టినటువంటి ఆమె యొక్క నడక, ఆమె యొక్క పురోగమనం ఎంతో బ్రహ్మాండంగా ఉండాలని, ఎంతో జ్ఞాన దీపికలంలో దీపించాలని, మన యొక్క జన్మలు ధన్యం చేయాలని, మన యొక్క జీవనాన్ని పావనం చేయాలని కోరుకుంటూ, అందుకు ఆద్యులైనటువంటి మన లక్ష్మీనారాయణ గారు, వరలక్ష్మి యొక్క దంపతులను మరొక్కసారి మనందరి తరఫున శుభ అభివందనలు తెలియజేసుకుంటూ ముందుకు పెడదాం. ఓం శ్రీ సాయిరాం. పద్మావతి గారు సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. 30 నిమిషాలు. ఓకే సార్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు 100,000,000 వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు 100,000,000 వందనములు. అహం సత్యబోధక గ్రంథ పఠనమునకు అవకాశం ఇచ్చిన శ్రీ గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇందులో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరిమణులందరికీ కూడా కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక గ్రంథ పఠనమునకు ముందు ఒక్క నిమిషము. ఈ అహం సత్యబోధక 4 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా ఈరోజు 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భముగా మొట్టమొదటి రోజు నాకు ఈ గ్రంథ పఠనమునకు అవకాశం ఇచ్చిన గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. తర్వాత ఈ అహం సత్యబోధక 4 సంవత్సరములు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగు పెట్టడం అంటే ఇది అద్భుతమైన ఘన విజయము, ఎక్స్ట్రాడినరీ అడ్వెంచర్. అది అంత సామాన్యమైన విషయం అయితే కాదండి. నాకైతే నేనంతా ఎంతో ఆనందంగా ఉన్నాను. పక్క ఇంత సాధించడానికి ఎంత శక్తియుక్తులు ఇచ్చారు గురువు గారికి అనేసి స్వామికి ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నాను నిన్న. స్వామి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందు ముందు ఇంకా ఇలాగే చేయించాలి మా చేత అని చెప్పేసి 1 మినిట్ గురువు గారు కొంచెం చెప్తాను. 1 మినిటే వాడుకుంటాను మీరు నాకు ఇచ్చిన టైంలో. 5 నిమిషాలు వాడుకో. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ. 4 సంవత్సరములు పూర్తి చేసుకున్న అహం సత్యబోధక వేదిక ఆధ్యాత్మిక సత్సంగములకు సరైన ప్రతీక. 37 మహిళా దినోత్సవముల సందర్భముగా ప్రతి మాసం మహిళల చేత మహత్తరంగా కార్యక్రమ నిర్వహణ, 21 శతభజనమాలలతో సాయి సంకీర్తనం, శ్రోతలందరికీ శ్రవణపేయమైన సాయి గానం, 93 లక్ష్మీవారాలు సభ్యులందరికీ కర్ణపేయంగా గానాలాపనలో ప్రసిద్ధ గాయకులతో భజన పాటలలో శిక్షణ, నిరంతరాయంగా నిత్య భజనలు సత్సంగములతో నిత్యం అందరినీ భాగస్వాములను చేస్తూ 365, 500, 600, 900, 1000, 1096, 1400 రోజుల 4 సంవత్సరముల సుదీర్ఘ సంవత్సరాల ఉత్సవాల నిర్వహణ, ఆయా రోజుల్లో విశేషంగా కార్యక్రమాలతోని ఆ ఉత్సవాలు నిర్వహించడం. అయినా కానీ అనన్య సామాన్యమైన క్రమశిక్షణ, సదా సద్భక్తుల సత్సంగాలతో గోష్ఠి, సుమారు 40 గ్రంథముల వరకు సద్గ్రంథ పఠనాలతో సంస్థకు పరిపుష్టి, కీర్తన, సంకీర్తన, సత్యసాయి గానామృతము, గీతా గానామృతము, వేద గానామృతము, రుద్ర ప్రవచనాలతో అలరారుతున్న ఈ సంస్థలో సభ్యులందరి భాగస్వామ్యంతో
వయోభేద రహితంగా అందరిలోని అంతర్గత నైపుణ్యాలను ఆవిష్కరిస్తూ అనూచానంగా అలరిస్తున్న అహం సత్య బోధక వేదిక అచిరకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ దీనికి సారథ్యం వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను. ఈ వేదిక మీద జరుగుతున్న అన్ని కార్యక్రమాలలోని క్రమశిక్షణతో క్రమబద్ధంగా జరిపించుటకు అనేక రకాల సహాయ సహకారాలు, ముఖ్యంగా సాంకేతిక సహకారం అందిస్తున్న శ్రీయుతులు కోటేశ్వరరావు గారు, పార్థసారథి గారు, బయ్యాన పద్మ గారికి, వీరందరికీ కూడా శతకోటి వందనములు తెలియజేసుకుంటున్నాను. వీరందరికీ స్వామి ఇక ముందు కూడా ఇదే విధంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు జరిపించుటకు తగిన శక్తియుక్తులు ప్రసాదించాలని భగవాన్ బాబా వారిని మనస్ఫూర్తిగా పదే పదే కోరుకుంటున్నాను. ఈ విధంగా మన సంస్థ సాయి ప్రేమామృతంలో 10 కాలాల పాటు పచ్చగా పరిడవిల్లాలని ఆశిస్తూ దీనికి సారథ్యం వహిస్తున్న శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామిని మనసారా వేడుకుంటున్నాను. తర్వాత ఇంకా ఈ మహాయజ్ఞంలో మహోత్కృష్టమైన పాత్ర వహిస్తున్న ప్రముఖులందరికీ ప్రణమిల్లుతూ ఇతర సభ్యులందరికీ సాదర అభివాదములు అర్పిస్తూ అస్మదీరాలు సిహెచ్ఎల్ పద్మావతి అందరికీ సాయిరాం. 2004 నవంబర్ 23న జరిగిన స్వామి జన్మదిన సందేశములో కొన్ని అంశములు నిన్న జిఎల్ఎస్ సక్కయ్య గారు మనకు తెలియజేశారు. తర్వాత ఒక అంశంతో ఆమె ముగించారు. మంచి భావంతో సేవలు చేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. అంటే మనం చేసే సేవలన్నీ కూడా మన హృదయంలో, మన మనస్సులోని కూడా మంచిగానే ఉండాలి, వేరే ఆలోచనలు ఏవీ లేకుండా. దానికి మన బాబా ఏం చెప్తున్నారంటే, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు మన దేశానికి వాళ్ళు త్యాగం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి కుటుంబాలను వదిలేసుకొని దేశం కోసం ఉద్యమాలు చేసి వాళ్ళు ఆఖరికి దేహాలను కూడా వాళ్ళు త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖులు అందరూ. అయితే ఈ దేశం కోసం వాళ్ళ దేహాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన ఎందరో మహనీయుల కృషి ఫలితంగా మనకి దేశానికి స్వతంత్రం వచ్చింది మనకి అని స్వామి తెలియజేశారు. ఇంకా ఈ త్యాగం అనేది చాలా ఎంతో ప్రాధాన్యత ఉన్నది. త్యాగం చేయడానికి మనం సిద్ధపడాలి, దానితోనే మనకి అమృతత్వం సిద్ధిస్తుందని బాబా చెప్తున్నారు. మనం మానవులుగా పుట్టినందుకు మన జీవితాన్ని ఆ భగవంతుడికి అర్పించుకొని భగవత్ చింతన చేస్తూ కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అప్పుడే దేహానికి ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా అవి మనల్ని బాధించవు అని స్వామి నిన్నటి అంశంతో చెప్పడం ఆమె ముగించారు. ఈ రోజు మనం ఈ గ్రంథంలో తెలుసుకోవలసిన అంశము ప్రారంభిస్తున్నానండి. పేజీ నెంబర్ 277 ఆఖరి పేర. మీకు ఆత్మాభిమానం నేర్పే నిమిత్తమే నేను ఇదంతా చేస్తున్నాను అని స్వామి చెప్పారు. ఇక్కడ ఆత్మాభిమానం అంటే మనం ఏంటంటే జనరల్గా మనం నిర్వచనం, ఏ వ్యక్తి అయినా మనిషి వేడితోని సంబంధం లేకుండా కేవలం తన వ్యక్తిగత బలాలు, బలహీనతలు, గుణగణాల మీద ఆధారపడి తనను కాపాడుకోవాలి అనుకునే స్థాయిలో ఉన్నది ఆత్మాభిమానం. అయితే ఇతరుల సహాయ సహకారాలను ఆశించకుండా, సాధారణంగా మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం అయినప్పుడు అంటే మీకు మేము సాయం చేస్తాం, మీరేమి ఇబ్బంది పడకండి, అలా ఉండకండి, ఇలా ఉండకండి అంటారు పాపం. సాయం చేయడానికి చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. అప్పుడు మనము ఏమండి మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దు, మీరు ఎవరు శ్రమ పడవద్దు, నేను ఏదోటి ఏర్పాటు చేసుకుంటాను, నా స్వశక్తి మీద నేను చూస్తాను, అప్పుడు ఏది జరగకపోతే అప్పుడు మీ సహాయం అందిద్దుగా అని మనం ముందు వాళ్ళని మనం చాలా మర్యాద పూర్వకంగా చెప్తాం. అది ఒక్కొక్క రకమైన ఆత్మాభిమానం స్థాయి. ఇతరుల సహాయ సహకారాలు ఆశించకుండా తన శక్తియుక్తులతో తన గౌరవాన్ని కాపాడుకోవాలి అనేది అన్నమాట. అయితే ఇక్కడ స్వామి మనకి ఏ రకంగా చెప్తున్నారు దాన్ని అంటే, ఆత్మాభిమానం నేర్పించడం మనకి అలవాటు అవ్వడం దాని నిమిత్తం అంటే దేహాభిమానమును విడనాడటమే. దేహం మీద అభిమానాన్ని మనం వదులుకోవాలి. ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి వదులుకొని ఈ దేహం మీద మనం శ్రద్ధ చూపించకుండా భగవత్ చింతనలోనే కాలం గడపాలి. దైవానికి సంబంధించిన ఆలోచనలతోనే మన మనస్సు, మన హృదయము కూడా ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి అని స్వామి చెప్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు ఈ అంశంలో స్వామి. ఈ దేహము బెంగళూరులో ఉన్నప్పుడు బాత్రూంలో పడిపోయింది. అక్కడ నా రూమ్లో సత్యజిత్, అచింత్య మొదలైన స్టూడెంట్స్ ఉండేవారు.
ఇది మనందరికీ తెలిసినదే. బెంగళూరులో స్వామి సమ్మర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి బాత్రూంలో పడిపోయినప్పుడు అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే సర్జరీ చేశారు. రాడ్స్ అవి కూడా వేయవలసిన అవసరం వచ్చింది. ఇది నేను సనాతన శారదలో చదివానండి, అప్పుడు కొంచెం గుర్తుంది నాకు. అయితే అప్పుడు ఆ పరిస్థితిలో ఆయన స్వామికి అక్కడ సత్యజిత్, అచింత్య అని 2 స్టూడెంట్స్ ఉండేవారు. ఈ సత్యజిత్ అందరికీ కూడా తెలిసిన ఇతను స్వామితో ఉండేవారు ఎప్పుడు కూడా ఈ అబ్బాయి. అయితే వీళ్ళిద్దరు ఉంటే స్వామికి చాలా సేవలు చేశారు. ఆ సందర్భంలో నేను చెప్పాను, అప్పుడు స్వామి చెప్పారట వాళ్ళకి, నాకు దేహాభిమానం లేదు, మీరు ఎంత ఆపరేషన్ చేసినా, ఎంత బ్యాండేజీ కట్టినా, లేక ఈ శరీరాన్ని ముక్కలు చేసినా నాకు ఈ దేహంతో సంబంధం లేదు అని స్వామి చెప్తున్నారు. అంత పెద్ద ఆపరేషను. అప్పట్లో నాకున్న నాలెడ్జ్ మేరకు, నా ఊహ మేరకు నేను సనాతన శారదలో చదివితే నేనైతే ఏడ్చేసాను అప్పుడు. స్వామి మీకేంటి ఇలా వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇంత ఆపరేషన్ పడిందా? ఎందుకంటే అలాంటి ఆపరేషన్లు మన చుట్టుపక్కల జరగడం చూస్తుంటాం కాబట్టి, ఎందుకంటే మా ఇంట్లో మేము అనుభవించాం, మా బ్రదర్కి అలా జరగడం సేమ్ అదే. అందువల్ల అంతలా స్వామి బాధపడుతున్నారే అని అప్పట్లో మాకెంత బాధ అనిపించి ఏడుస్తుంటే, ఇప్పుడు నాకు ఇది చదవగానే అనిపించింది స్వామి మళ్ళీ ఒకసారి అంటే అప్పుడప్పుడు మనందరికీ కూడా సాధన ఇంకా బాగా చెయ్యాలి అని ఇలాంటివి తెలియజేస్తుంటారని అనిపిస్తుంది అనమాట. ఈ దేహం నేను కాదు, అది ఇది అంటే ఈ ఆకారానికి శరీర దేహం వచ్చింది, కానీ ఇది నేను కాదు. మనకు ఎన్నో సత్సంగాల్లో అందరు చెప్తున్నారు నేను అంటే మనం ఈ రూపానికి ఇక్కడ దేహం ధరించినందుకు ఆకారం, పేర్లు అన్నీ అదేంటిది వాళ్ళకి సంబంధం, వాళ్ళకి మనకి ఉన్న ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం కల్పించుకుంటున్నవే. కానీ ఈ దేహం నేను కాదు. అయితే ఉండినంత వరకు నా పని నేను చేయాలి. ఈ దేహం ఇలా ఇందులో జీవం ఉన్నంత వరకు పని చేయాలి. నాకే కష్టము లేదు. చాలామంది భక్తులు అయ్యో స్వామి ఇలా నడుస్తున్నారే, ఏమి బాధ ఉందో ఏమిటో అని ఏడుస్తుంటారు. కానీ నాకు ఎట్టి బాధలు లేవు. ఈనాటి వరకు నేను బాడీ పెయిన్ అంటే నొప్పి అనేది అనుభవించలేదు అని చెప్తున్నారు స్వామి. అంటే నేను అతను ఎంత తట్టుకున్నారు అంటే, ఆ తట్టుకోవడానికి అంటే అతను ఆయన తట్టుకున్నారు అంటే ఇదేంటి మనందరికీ కూడా ఆయన తాలూకా ఇది చూపించడానికి మహత్తు. ఎందుకు అంటే స్వామి ఏ బాధ వచ్చినా ఆయన అనుభవిస్తున్నారంటే ఆయన మానవుని అవతారం ఎత్తారు, నరుని ఆకారం, నరుని అవతారం, నరుని రూపంలో. ఎందుకంటే ఈ నరుని రూపంలో ఆయన అన్నీ కూడా మనం అనుభవించేవన్నీ కూడా ఆయన అనుభవించారు. నాకు ఒక పుస్తకంలో చదివాను, ఆయన హిస్టరీ హిమ్సెల్ఫ్ అనే పుస్తకం ఆయనతోటి. ఆ పుస్తకంలోని చదువుతుంటే చిన్నప్పుడు ఆయన చెప్పినవి స్వయంగా ఆయనే చెప్పేవి. అయితే నాకు తెలుగు వెర్షన్ పుస్తకం దొరకలేదు, ఇంగ్లీష్లో దొరికింది. ఆ పుస్తకంలో స్వామి చిన్నప్పుడు చేసిందంతా కూడా నేటికి ఆయన నిష్క్రమణ వరకు ఆయన పాటించారండి. నేను ఆ పుస్తకంలో ఒక 10 పేజీలు చదివేసరికి నేను ఎంత ఏడ్చుకున్నానో, ఏడ్చాను. నాకైతే దుఃఖమే వచ్చింది అది చదువుతుంటే. ఆయన చిన్నప్పుడుట స్కూల్కి వెళుతున్నప్పుడు పాఠశాలతోటి పిల్లలు మొదట్లో పాపం మధ్యాహ్నం భోజనానికి వచ్చేవారట. కానీ తర్వాత ఈశ్వరాంబ గారు అంత దూరం నడిచి రావడం కష్టమని కొంచెం ఆ బాక్స్లో ఏదో పెట్టించేవారు. అయితే పిల్లలందరూ కూడా సత్యం నువ్వు తీసుకో, సత్యం నువ్వు అది తీసుకో అని చెప్పేవారట. చెప్తే నాకేమీ వద్దు, మీరందరూ తినండి ఆనందంగా అని చెప్పి ఆయన తెచ్చుకున్నది ఆయనే తినారట. ఆయన అందరి దగ్గర ఏమీ తీసుకోలేదు, కానీ మనకి మాత్రం చాలా ఇచ్చారు. అలాంటివి ఎన్నో ఉదాహరణలు అందులో చదువుతుంటే ఆయన చిన్నప్పటి నుంచి పాటించినవి. ఇంకా తర్వాత బట్టలు ఎవరైనా ఎంతో ఒక నిక్కరు ఒక షర్టు కుట్టించి ఇస్తానంటే ఒక అతను ఆయుర్వేద వైద్యం చేస్తుంటారట. అతను పాటలు రాయమన్నట్ట. స్వామి చిన్నప్పుడు పాటలు రాసేవారట, కవితలు పాటలు అన్నీ రాస్తే నాకు ఈ ఆయుర్వేదం వైద్యం మీద పాటలు రాయి, ఈ మందులన్నీ నాకు అన్ని గ్రామాల్లో నేను ఈ పాటలు తెలియచేస్తే నాకు నా మందులకి ఇది వస్తుంది, అప్పుడు ఆ మందులన్నీ సేల్ అవుతాయి అని అతను అడిగితే అప్పుడు ఈ స్వామి పాటలు రాసి ఇచ్చారట. రాసి ఇచ్చిన వెంటనే అతని మందులన్నీ చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం అయిపోతే అతను ఎంతో చాలా సంతోషించి భక్తుడైపోయి నీకు నేను మంచి చొక్కా నిక్కరు కుట్టిస్తానని పట్టుకొచ్చి ఇస్తే తిరస్కరించారట స్వామి. అంటే ఆయన అప్పటి నుంచి కూడా ఎవరి దగ్గర ఏది తీసుకోలేదు, చివరికి ఇవరి వరకు ఏది కూడా ఆయన ఏది అనుభవించలేదు. అంతా కూడా మన కోసమే ఆయన అవి ఖర్చు పెట్టి మన కోసము అవన్నీ అందించడానికి అతని తల్లిగారు ఆజ్ఞ మేరకి అవన్నీ చేసి మనకు అందించారండి. అది చూస్తుంటే నిజంగా సాధన చాలా చెయ్యాలి అని నాకు చదివిన వెంటనే అనిపించిందండి. సాయిరామ్. ఈ విధముగా
దేహాభిమానమును పూర్తిగా త్యాగం చేస్తే మనము ఏదైనా సాధించవచ్చు. దేహాభిమానం మనం పూర్తిగా త్యాగం చెయ్యాలి. ఈ దేహానికి ఇంత ముస్తాబు చెయ్యాలి, ఈ దేహానికి ఈ రకమైన చేయాలి, ఇలా చేయాలని ఉదయం నుంచి లేదు రాత్రి పడుకునే వరకు మనం ఆ దేహం గురించే అయ్యో కాలు నొప్పి వస్తే ఈ మందు వేయాలి, చెయ్యి నొప్పి వస్తే ఆ మందు వేయాలి. చిన్న చిన్న వస్తే మన ఇప్పుడు మన జీఎల్ఎస్ చక్కయ్య గారు చెప్పినట్టు వాళ్ళు ఉదయం నుంచి బాగాలేదన్నారు. ఆమె బాగాలేపోయినా ఆవిడేంటి మనం స్వామి దాంట్లోకి వెళ్ళిపోయి భజన పాట పాడుకోవాలి, లేదా మన నామం చేసుకుంటే ఒక్కసారి ఆ నామం చేస్తుంటే ఆ బాధ మరిచిపోతామేమో ఆ సమయంకి, కనీసం మనకి ఆ కార్యక్రమం అంతా అయ్యే వరకేనా అన్న పద్ధతిలోని మనకి స్వామి మన పక్కనే వచ్చి ఉంటారు. అలాగా మనం ఆ దేహం మీద అభిమానాన్ని వదులుకుంటే మనం ఏ త్యాగం చేసినా కూడా మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్తున్నారు. ఇంకా స్వామి ఏం చెప్తున్నారంటే, నేను ఏది చెబుతున్నానో అదే చేస్తున్నాను, చెప్పిందే చేయాలి, చేసిందే మనం చెప్పాలి. మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకునేటప్పుడు చెప్తాము కానీ అది దాన్ని మనం నిర్వర్తించాలి. లేకపోతే మన పెద్దవాడి పూర్వం అని వారి వాచాదోషం అని మనం ఏదైనా అనేస్తాం అనగానే అది మనం చేయలేదు అనుకోండి, అది వాచాదోషం అనేది అని దెబ్బలాడతారు మళ్ళీ. అందుకని మనం ఏది కూడా ఇష్టం వచ్చినట్టు మనం అనుకోకూడదు. మనం ఏది చెయ్యగలమో అదే చెప్పాలి, ఆ చెప్పింది మనం చేసి చూపించాలి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అదే నిజమైన మానవత్వం అని స్వామి ఈ సూత్రం ద్వారా చెప్తున్నారు. ఇంకా ఆ ఆపరేషన్ ఆ సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్లు చెప్పారట స్వామికి, డాక్టర్లు నాకు చెప్పారు ఏమని, ఎక్కువ టైం నిల్చుకోకూడదని, ఆ సర్జరీ తర్వాత మీరు ఎక్కువసేపు నిల్చోకూడదని. కానీ నేను ఎంతసేపు అయినా నిల్చోగలను. ఇప్పుడు కూడా నేను ఎంతో సేపటి నుండి నిల్చునే ఉన్నాను, నాకు ఏ బాధలు లేవు, ఒక్క మాత్రైనా నేను వేసుకోను, ఒక్క కట్టైనా నేను కట్టుకోను. నాది కేవలం ఒకే ఆత్మభావము, ఆత్మాభిమానము మీకు నేర్పే నిమిత్తమే నేను ఇదంతా చేసి మీకు చూపుతున్నాను. చూసారా, ఆయన అనుభవించారు, ఆయన అనుభవించి అదంతా మనకి చూపుతున్నారు. కనుక అతను చూపించిన ఆ ఆదర్శాన్ని మనం అనుసరించాలి. దేహాభిమానమును త్యాగం చేసుకోవాలి. మన దేహం మీద అభిమానాన్ని మోహం పెంచుకోకూడదు. ఈ ఆదర్శమును మీరు అనుసరించండి, దేహాభిమానమును త్యాగం చేయండి అని స్వామి చెప్తున్నారు. తర్వాత పేర, ఇన్ని బాధలు పడుతున్నా స్వామి ఏమాత్రం తగ్గలేదే అని చాలా మంది ఆశ్చర్యపడుతుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు దీన్ని బాగా కనిపెడుతుంటారు. అయ్యో అంటే జనరల్గా ఆడవాళ్ళం ఏంటంటే ఎవరికైనా కష్టం వచ్చినా అది పాజిటివ్లో అనండి నెగిటివ్లో అనండి ఏ రకంగా అయినా కొంచెం వీళ్ళు సానుభూతి బాధ తెలియచేస్తుంటాము. అలాగే స్వామి ఆడవాళ్ళు దీని గురించి బాగా కనిపెడుతుంటారు. అయ్యో ఇన్ని బాధలు పడుతున్న స్వామి మాత్రం తగ్గలేదే, ఇంకా అలాగే చక్కగా అన్నీ మనకు చెప్తున్నారు చేస్తున్నారు అని. మనము స్వామి మొదట్లోని వీల్ చైర్లో రాకముందు దర్శనాలకు వెళ్ళేవాళ్ళం కదా, స్వామి చాలా స్లోగానే నడుచుకుంటూ వచ్చేవారు యజుర్వేద మందిరం నుండి. అప్పుడు మనందరం చూస్తుండేవాళ్ళం. అతను వచ్చే సమయంకి అయితే అతను అలా వస్తున్నప్పుడు అయ్యో అతను ఇలా బాధపడుతూ వస్తున్నారే అని మన మనసులోని ఆలోచన రాకూడదని పదే పదే స్వామి ఎన్నో డిస్కోర్సెస్లో చెప్పారు. ఏంటంటే అతను కరెక్ట్గా గేట్లోకి యజుర్వేద మందిరం నుంచి మన కుల్వంత గేట్లోకి వచ్చేసరికల్లా మనకు వచ్చే టోకెన్ బట్టి మనం ఎక్కడ ఉంటామో తెలియదు, కానీ మన దృష్టి అంతా కూడా ఎవరితోని మాట్లాడకుండా ఆయన వైపే కేంద్రీకరించి చూస్తే ఆయన తల వెనకాతల ఎంత వెలుగు, సర్కిల్ లాగా వెలుగు ఎలా వస్తుంటుందంటే అది చూసి అనుభవించిన వాళ్ళకి ఎంతో ఆనందం. అది మనం సాధన చేయాలి. నేను ఆ డిస్కోర్స్ అదే స్వామి దర్శనానికి అలా కూర్చున్నప్పుడు ఆయన అందులో చూస్తున్నప్పుడు నేను 2 సార్లు అలాంటి అనుభవాన్ని పొందానండి. ఒకసారి ఆయన నడుస్తూ వస్తున్నప్పుడు, తర్వాత దర్శనాలకు స్వామి కారులో వచ్చేవారు. ఆ కారులో వచ్చినప్పుడు కూడా నాకు ఒకసారి అలాగా చూశాను. అది నేను ఇప్పటికీ నా మైండ్లో రికార్డ్ అయ్యి నా కళ్ళు ముందు మళ్ళీ తలుచుకుంటే నాకు అలా కనిపిస్తారు స్వామి అనమాట. అలాగా మనకి ఎన్నో అనుభవాలు అందరికీ ఇందులో జరుగుతుంటాయి. అయితే స్వామిట చెప్తున్నారు, నేను తగ్గలేదు ఎక్కలేదు, ఇప్పటికీ నేను స్పీడ్గా నడవగలను, కానీ ఈ డాక్టర్ల యొక్క భయము వల్ల ఆ విధంగా నడవటం లేదు. డాక్టర్లు మరి చెప్తారు కదండి, అంత పెద్ద సర్జరీ అయింది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు. అయితే స్వామి మీరు స్పీడ్గా నడవకండి అని చెప్పారట. పిల్లలు ఎవరినైనా 2 సహాయంగా పెట్టుకోండి అని డాక్టర్లు ఒత్తిడి చేయటం వల్ల వాళ్లను సంతృప్తి పరిచే నిమిత్తమై
నేను 2 పిల్లల్ని పెట్టుకున్నాను. డాక్టర్ గారు ఎప్పుడైతే మరి సలహా ఇచ్చారో ఇంకిద్దరిని పిల్లల్ని ఎవరైనా పక్కన సాయంగా పెట్టుకోండి అని, అప్పటి నుంచి ఆ పిల్లల్ని కూడా వాళ్ళు పిల్లలందరూ ముందుకు వస్తారు కదా, స్వామి మీకు మేము చూస్తాం, మేము మీకు చూసుకుంటాం అనుకొని అలాగే 2 పిల్లల్ని వాళ్ళ ఆనంద నిమిత్తమై వాళ్ళని సంతృప్తి పరిచే నిమిత్తమే ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా ఆయన స్వామి పక్కన పెట్టుకున్నారు. అయితే ఆ ఇద్దరికీ కూడా నేను ఏమాత్రం ఇబ్బంది కలిగించటం లేదు. అరుణ్, పృష్టి అని వీళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్తుంటారు. ఆఫీస్ నుండి వాళ్ళు వచ్చాక తర్వాత వచ్చి నా తలుపు దగ్గర కాచుకొని ఉంటారు. అందరూ ముందు రాగానే గబగబ స్వామి రూమ్లోకి వెళ్ళిపోవడం ఉండదు కదండి, స్వామి దగ్గర ఆ తలుపు దగ్గర కాచుకొని కూర్చొని ఉంటారు. ఆ ఇద్దరూ కూడా నాకు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు అని స్వామి చెప్తున్నారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్లే ముందు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎంతో సేవ చేస్తున్నారని. మనం కూడా స్వామి దర్శనానికి వస్తున్నప్పుడు చూసారా, స్వామితో పాటు పిల్లలు అలా వెనకాతలే మోకాళ్ళ మీద నడుచుకుంటూ మళ్ళీ అవసరమైతే నించొని కూర్చొని వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఎంత సేవ చేశారో, వాళ్ళు ఎంతో ధన్యజీవులు, పుణ్యాత్ముల విద్యార్థులు. మీ దేహమును భగవత్ సేవలో ప్రవేశపెట్టండి అని స్వామి అంశాన్ని పేరు చెప్పండి ఒకసారి, మనం చెప్తాం. ఆ విద్యార్థుల పేరండి అరుణ్, పృష్టి. బట్టతల అబ్బాయి పృష్టి, బాంబే. బక్కగా కూర్చుంటే సన్నగా ఉంటాడు అతను అరుణ్. అవునండి, ఇద్దరు చూస్తే అరుణ్ ఏం చేస్తాడు చెప్తే, తాళ్ళే స్వామికి ఎక్కువ ఇబ్బంది కాలేదు, తాళ్ళే మన పక్కన కూడా నెట్టేస్తాడు, అంత కమాండ్ ఉంటుంది స్వామి దగ్గర. బక్కగా ఉండు. ఈసారి ఎప్పుడైనా వీడియోలు చూడండి. బట్టతల అతనేమో పుష్టి, పక్కగా పొడుగ్గా. లేదు, ఎప్పుడైనా ఈ గోకులాష్టమి స్వామి ఈ యొక్క అన్ని యానిమల్స్ కి పెట్టినప్పుడు చూడండి, నీకు దాళ్ళే అది వాళ్ళని పక్కన నెట్టేసి అబ్బాయి, బక్కగా ఉండే అబ్బాయి డిగ్రీ చదువుతుండే అనమాట అరుణ్. చూస్తుంటాం వీళ్ళిద్దరు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి పలానా అని. సాయిరామ్ అంటారు. అదృష్టం. మీ దేహమును భగవత్ సేవలో ప్రవేశపెట్టండి. మనకి ఈ దేహాన్ని మనం భగవంతుడి సేవలోనే మనం నిరంతరం కూడా అందులో మునిగి ఉండాలి. మనం భగవంతుడి దేహాన్ని ఇచ్చింది దేనికోసం? అసలు మనకి మానవ జన్మ ఇచ్చింది దేనికోసం? మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. ఇలాంటి మానవ జన్మ దొరకడమే మనకి ఎంతో మహద్భాగ్యం. నేను ఒకసారి అదే అనుకుంటుంటాను, ఇంత మంచి మానవ జన్మ మనకి ఇలా వచ్చినందుకు, ఏ జంతువుల జన్మలు ఏవి కాకుండా ఇంత మానవ జన్మ ఇలా వచ్చినందుకు ఎంత అదృష్టం. మనం ఎంత మంచి కార్యాలు చేయాలి. మనకి ఈ రోజున 65 సంవత్సరాలు అయిపోయాయి అంటే మన ఆయుష్లో 65 సంవత్సరాలు పోయాయి. అలాంటప్పుడు మనం ఏమిటి సాధించాము, ఇంకా ముందు మనకి ఎంత టైం ఉందో మనకి తెలియదు. కనుక ఈ రోజు మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేసేయాలి. ఆ పని మంచి పని మనం మనసులో సంకల్పం వచ్చిందంటే చేసేయాలి. ఇంకా వాయిదా అయితే వెయ్యకూడదు. వాయిదా వేస్తే రేపటి దినము మనదో కాదో మనకి తెలియదు. కనుక మనం ఈ దేహాన్ని భగవంతుడు మనకి ఇచ్చింది దేనికోసం అంటే దైవ సేవకు అర్పితం నిమిత్తమే, భగవంతుని సేవ చేయడం నిమిత్తమే ఇచ్చారు. భగవంతునికి సేవ చెయ్యాలి. దేహం ఇంకా నిశ్చలమని నమ్మబోకు మనసా, దేహం ఇంకా నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయింపవే అని ఒక పద్యపాదం అది. అయితే ఈ దేహం నిశ్చలం, ఇది మనకి శాశ్వతం కాదు, ఇది నిశ్చలంగా ఉండదు. నమ్మబోకు అంటే దీన్ని నమ్మద్దు మనసా, ఈ మనస్సుకి మనం తెలియజేసుకోవాలి. ఇంకేంటి ఉన్న మిగిలిన తర్వాత అంతా కూడా మనస్సుకి ఎలా పెట్టుకోవాలంటే హరిపాదాలని మనం ఆశ్రయించాలి. ఆ భగవంతుని పాదాలు మనం ఆశ్రయించుకోవాలి నిరంతరము కూడా. ఏది మనం ఇప్పుడు మనందరికీ పెద్దలు పూజ్యులు మరి పెద్ద పెద్ద మహానుభావులు అందరూ మనకి ఇక్కడ సత్సంగాల్లో చెప్పేది అంతా కూడా అదే. ఇప్పుడు నిన్న మనకి వచ్చిన విఎస్ మూర్తి గారు చెప్పిన సత్సంగము విన్నాము అంటే మన మేధస్సు, మన బుర్ర అంతా కూడా ఎంతలాగంటే ఇంకా నేనంతా స్వామి దీంట్లో ఉండాలి. నేనైతే నేను 2 సార్లు విన్నాను అతన్ని మళ్ళీ గురువు గారి పెట్టాక. ఎందుకంటే అతను చాలా విషయాలు మనకు చెప్పారు. అంటే అది వ్యవహారిక భాషలో చెప్పారు. అది ఎవరికి అర్థం కాని భాష కాకుండా చక్కగా చాలా సులభమైన తేలికమైన పదాలతో చెప్పి మనం మళ్ళీ అది మనం చదవాలి, మనం తెలుసుకోవాలి అన్న పద్ధతిలో నేను అతను చెప్తుంటే అతను ఎంత అనుభవించారో మనకి పరిచయంలో చెప్పారు. 18 ఏళ్ల బట్టి ఆయన సాయి దీంట్లో ఉన్నారు, స్వామితోనే ఉన్నారంటే ఆయన ఎన్ని అనుభవించారో మనకు అంత చక్కగా చెప్పగలిగారు. అది మనం అతన్ని చూసి అందులో కొంతైనా మనం సాధించడానికి సాధన చెయ్యాలి. సాయిరామ్. మీరు ఎన్ని బాధలు వచ్చినా లెక్క చేయకండి అని స్వామి ఇంకా చెప్తున్నారు. ఎన్ని బాధలైనా వస్తాయి, ఎందుకంటే మనిషి అన్నాక కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి.
ఆ సుఖాలు ఒక 2 ఏళ్ళు ఉండొచ్చు, కష్టాలు 10 ఏళ్ళు ఉండొచ్చు. లేదా మనకి సుఖాలు 10 ఏళ్ళు ఉండొచ్చు, కష్టాలు 2 ఏళ్ళు ఉండొచ్చు. ఎలాగైనా మనం ఈక్వల్గా 2 తీసుకోవాలి. ఎందుకంటే సుఖాలు అనుభవించినప్పుడు మనకి ఎందుకంటే ఆ కష్టం గుర్తురాదు. కాబట్టి మనకి ఎప్పుడూ కూడా అలా కుంతీదేవి నా కష్టాలు ఇవ్వని కృష్ణుని ప్రార్థించినట్లు మనం ఆల్రెడీ కష్టాలు పడడానికి అలవాటు పడిపోయి ఇందులో ఉంటూ మనకి నచ్చినట్టుగా మన నిరంతరం జీవితం ఏంటంటే దైవం మీదే దృష్టి కేంద్రీకరిస్తూ ఆ భగవత్ చింతనలో కాలం గడిపితే మనకు అక్కడ ఇంకే పెద్ద కష్టం వచ్చినా మనం తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇస్తాడని నా అభిప్రాయం అండి. సాయిరామ్. సేవ చేయటానికి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి అని స్వామి చెప్తున్నారు. దేశానికి చేతనైన సేవలు చేయండి, అది కూడా చెప్పారు. ఎన్ని బాధలు వచ్చినా లెక్క చేయకండి, దేశానికి మీకు చేతనైన సేవలు చెయ్యండి. మనం దేశం అంటే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి చేయక్కర్లేదు. మన చుట్టూ సమాజంలో ఉన్న వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం సేవ చేయాలి. తద్వారా ఆ సమాజ సేవ ఎక్కడెక్కడికైనా వెళ్ళి అలాగే మనకి అందరికీ కూడా ఇంకా మనం ఏ సేవలు చేయడానికైనా అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా మీరు వినియోగించుకోండి అని చెప్పారట. దారిలో కనిపించే ఇక్కడ సేవ చేయడం విషయంలో స్వామి ఒక ఉదాహరణ పెట్టారు. గురువు గారు మెసేజ్ పెట్టారు అనుకుంటాను నేను. అది నేను ఆ రోజు చాలా 4-5 సార్లు చదివాను. ఎందుకంటే స్వామి దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి స్వామి నాకు ఏదైనా సేవ ఇవ్వండి అన్నారు. అంటే అప్పుడు ఆ అబ్బాయిని పిలిచారట. ఒక అబ్బాయిని పిలిచి లీడర్ని, చూడు నాన్న ఈ అబ్బాయి సేవ అడుగుతున్నాడు, ఏదైనా సేవ ఇవ్వంటే అయితే అలాగే నేను ఇస్తాను తప్పకుండా అని చెప్పి ఆ అబ్బాయికి సేవ ఇస్తే ఆ పిల్లలు 2 రోజులు 3 రోజులు 4 రోజులు చేసేట. చిన్న చిన్న సేవలే ఇచ్చినా పెద్ద సేవలు ఇచ్చిన 2 రోజులైనా 3 రోజులు వాళ్ళకి ఇచ్చిన టైం అంతా వినియోగించుకొని వెళ్ళాలి. కానీ ఆ అబ్బాయి చెప్పినందుకు 1-2 రోజులు చేసి మన్నాడు నుంచి మరి రావడం మానేశాడు. ఒక 4-5 రోజులు పోయాక స్వామి అడిగారట ఈ లీడర్ని, చూడు నాన్న మొన్న పెట్టాము సేవకి, అబ్బాయి అడిగాడు కదా వస్తున్నాడా చేస్తున్నాడా అంటే, లేదు స్వామి ఆ అబ్బాయి రావట్లేదు అంటే, అయ్యో ఎంత పని అయిందని స్వామి ఆ అబ్బాయి మీద ఆయన కోపం చూపించలేదుట. అయ్యో అబ్బాయి రాలేదా, అతనికి 10 జన్మల తాలూకా పాపాలన్నీ ఉండిపోయి అందులో 2-3 జన్మలవే నేను ఇది చేయగలిగాను, మిగిలినవి ఇంకా చేద్దాం అనుకున్నాను చేయలేకపోయానని బాధపడ్డారట స్వామి. అది చదివితే నాకు అదే అనిపించింది. అంటే మనం ఏదైనా వచ్చినా మనం దేవుడినే తిట్టేస్తామే, కానీ దేవుడు కాదు కదా మనకి, మన కర్మల బట్టి మన ఫలితాలు. మనం ఆయన నిజంగా స్వామి దగ్గర సేవ అంటే పరుగులెత్తి మన వాళ్ళు చేస్తున్నారు. పరుగు స్వామి సేవ ఇవ్వడం ఏంటని మనం అని వెళ్ళిపోతున్నాం. మనం ఇక్కడ సంస్థల్లో సేవలు చేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ అన్ని చేస్తున్నారు. ఈరోజు చాలా చోట్ల జరుగుతున్న సేవలు కొన్ని చూస్తున్నాను, కొన్ని వింటున్నాను. అవన్నీ చూస్తుంటే నాకు ఒక్కోసారి అదే అనిపిస్తుంది, స్వామి వాళ్ళకి అంత మంచి అవకాశాలు ఇచ్చారు, స్వామి వీళ్ళందరినీ ఆ సేవల కోసం ఎన్నుకున్నారు, అందుకే తన చుట్టూ వీళ్ళందరినీ పెట్టారు, తిప్పుతున్నారు అనిపించింది అనమాట. ఆ తర్వాత ఇంకా స్వామి ఏం చెప్తుందంటే, దారిలో కనిపించే ముసలమ్మకు సహాయపడడం కూడా ఒక విధమైన సేవే. అంటే మనం అనుకుంటాం, బయటకు వెళ్తాం, ఎవరో ఒక పెద్ద ముసలి వాళ్ళు ఉంటారు, మెట్లు ఎక్కలేకపోతుంటారు, మెట్లు దిగలేకపోతుంటారు, లేదా వాళ్ళు లైన్లో నించొని భోజనాలకి నించోలేకపోతుంటారు. అలాంటప్పుడు కూడా మనము వాళ్ళకి సహాయం చేయడం చాలా మంచిది. ఆ సేవ కూడా ఒక రకంగా సేవ అని స్వామి చెప్తున్నారు. ఈమెకు సహాయపడటం వల్ల నాకేమీ లాభం అని అనుకోవద్దు. ఆవిడ సహాయం చేస్తే మనకేమైనా మీద నుంచి లక్షలు కోట్లు పడతాయా, ఆవిడేమైనా మనకు అన్ని ఇస్తుందా కూర్చొని, అలా ఆశించకూడదు. లాభం అని మనసులో ఆలోచించకూడదు. సేవల వల్ల లాభ నష్టాలను మనం బేరీజ్ వేసుకోకూడదు. ఆ చేసే సేవని భగవంతుడి సేవ అనుకునే మనం చేయాలి. అటువంటి చిన్న సేవలో కూడా పెద్ద ఫలితం ఉంటున్నది. చూసారా, ఇంత చిన్న సేవే ఆ సేవకి పెద్ద ఫలితం ఉంటున్నదని స్వామి చెప్తున్నారు. కనుక మీరు సేవలు చేస్తూ రండి. సేవకు మించిన సాధన మరొకటి లేనే లేదు. అందువల్ల మనం ఏంటంటే నిస్వార్థంగా సేవ చేయడం అనేది సాధన చేయాలి. అంత ఈజీగా వెళ్ళిపోయి నేను చేసేస్తానన్నాం కదా, అయ్యో ఆ పిల్లడికి నీళ్లు తోడమన్నారు, నేను నీళ్లు తోడక్కర్లేకుండా చిన్న బకెట్ పట్టుకోవడం ఏంటి, లేదా నేను బకెట్లతో మొయ్యడం ఏంటి, ఆకుపడికి ఇలా పని చెప్పి ఇలాంటి మన ఇది విచక్షణ అక్కడ చూపించుకోకూడదు, అక్కడ ఆలోచన చేయకూడదు. వాళ్ళకి చిన్న సేవైనా పెద్ద సేవైనా అక్కడ మనం ఏదిస్తే అది చేయడానికి సిద్ధపడే మనము సేవకు వెళ్ళవలెను. సాయిరామ్. ఇంకా కనుక సేవలు చేస్తూ ఉండండి, సేవకు మించిన సాధన లేదు అని చెప్పారు. సేవ బినా నిర్వాణ నహి, సేవలు చేయటంలో ఎటువంటి బాధలనైనా మనం లెక్క చేయకూడదు అని స్వామి పేరాల తెలియజేస్తున్నారు. తర్వాత ప్రేమస్వరూపులారా, ఈనాడు మీరు స్వామి పుట్టిన పండుగ జరుపుకుంటున్నారు. పుట్టినది ఈ దేహము, దీనికి 79వ సంవత్సరం జరుగుతున్నది. కానీ నేను 79 సంవత్సరముల వయస్సు గలవానిగా కనిపిస్తున్నానా? లేదు లేదు. ఇప్పుడే కాదు, ఎన్ని ఏళ్ళు వచ్చినా నేను ఇట్లానే ఉంటాను. నేను ఏమాత్రము పరాధీనము కాను. నా కాళ్ళు పళ్ళు అన్నీ చక్కగా ఉన్నాయి. నాకు ముసలితనం అనేది రానే రాదు.
నాకు ఓల్డేజే లేదు. అట్టి విశ్వాసమును ధైర్యమును మీరు కూడా సాధించండి. మీరందరూ మీ శరీరారోగ్యాన్ని కాపాడుకుంటూ మీ శక్తిని సద్వినియోగం చేసుకోండి. స్వామి కృపచేత మీరు ఎంతైనా అభివృద్ధికి రాగలరు. ఎంతమందికైనా మీరు సహాయం చేయవచ్చును. స్వామి రకంగా ఈ పేరాలే తెలియజేస్తున్నారండి. ఏంటంటే ఆ స్వామికి 79 సంవత్సరాలు వచ్చిన స్వామి ఆ వయసు ఉన్న వాళ్ళు లేరు. అలాగే మన అందరినీ కూడా స్వామి ఏం చెప్తున్నారంటే ముసలితనం అనే రాదు, ఓల్డేజ్ లేదు అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. మనకి ధైర్యం కూడా మనం సాధించాలి. ఎలాగా మన మనస్సు ఇప్పుడు శరీరానికి దేహానికే వయసు వస్తుంది కానీ మనస్సుకి కాదు. అందువల్ల మన మనస్సుకి మనం ధైర్యం చెప్పుకొని మనస్సు నాకు ఏ వయసు ఇదైపోలేదు, నేను అది చేయగలను, ఇది చేయగలను, ఇలా చేస్తాను అనేది ఆత్మాభిమానాన్ని మనం పెంపొందించుకోవాలి. తర్వాత వేర సేవ నిమిత్తమై మీరు దేహాన్ని భద్రంగా పెట్టుకోవాలి. సేవ చేయడానికే, అలంకారం కోసం కాదు. నాకు కూడా ఈ దేహము సేవ నిమిత్తమై కావలసినటువంటిదే. ఆయనకి కూడా మనందరికీ సేవ చేయడానికి ఆ దేహం కావాలని చెప్తున్నారు. దేనికైనా నేను సిద్ధమే, అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా నేను సిద్ధమే. ఆ విధంగా మీరు కూడా నిరంతరం రెడీగా ఉండాలి. దేహమే ప్రధానమని భావించకండి. అట్లని దేహమును వ్యర్థం చేసుకోకూడదు, దానిని సద్వినియోగపరచుకోవాలి. సేవలో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. అదే నిజమైన మానవత్వం. ఎవరికైనా అర్పితం కావాలంటే కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఐఆమ్ రెడీ, ఐఆమ్ రెడీ, ఐఆమ్ రెడీ. ఇటువంటి ధైర్యాన్ని మీరు పోషించుకొని లోకానికి ఆదర్శాన్ని అందించాలి అని స్వామి చెప్తున్నారు. ఈ పుట్టినరోజు జన్మదిన సందేశంలో చివరాక మనకి చెప్తున్నారు, నా పుట్టిన పండుగను ఏదో గొప్ప వైభవంగా జరుపుకోవాలన్న ఆసక్తి నాకు లేదు. దేహానికి తగిన భద్రత కల్పించి దేహము ద్వారా సేవలు చేయించాలన్నదే నా ఉద్దేశ్యము. తద్వారా సమాజానికి అర్పితం కావటానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి అని ఈ రకంగా స్వామి నవంబర్ 23, 2004 సంవత్సరమున జన్మదిన సందేశంలో ఈ చివరి పేరాల మనందరికీ కూడా ధైర్యాన్ని మీరు ఎక్కువగా కూడగట్టుకొని మనము లోకానికి ఏ సేవలు చేయడానికైనా ఆదర్శంగా నిలవాలి అని స్వామి మనందరికీ కూడా ఈ రకంగా సందేశాన్ని ఇచ్చారండి. ఈ దేహం ద్వారా సేవలు చేయించాలన్నదే నా ఉద్దేశం అని స్వామి చెప్తున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనములు. స్వామి సాయిరాం, సాయిరాం, సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సాయిరాం అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ మేకింగ్ గ్రాండ్ సక్సెస్ వెస్ట్ స్టడీ ప్రోగ్రామ్. ఆర్డినరీ సక్సెస్ కాదు. 110 మంది అలాగా కదలకుండా ఉండటం అంటే ఇది సామాన్య విషయమేం కాదు. నేను కోటేశ్వరరావు గారు నన్ను అడిగారు, ఏం సార్ రేపు షెడ్యూల్ అంటే నేను రాత్రి దాకా ఆయనతో మాట్లాడలేదు. కోటేశ్వరరావు గారు తెలుసు, ఆయన అడుగుతాడని నాకు తెలుసు. దానికి ఏం సమాధానం చెప్పాలి కూడా నేను రాత్రి దాకా తాత్పర్యం చేసిన. ఓపికన్నా లేకపోయినా భజనకైతే పోయేసిన. ఇవాళ భజన ఉందని ఒక బచ్చాగాడు అడిగాడు, నాకు తెలుసు. వాడు పాపం అలా గుడి అంతా శుభ్రం చేసి కూర్చుంటాడు, ఎవడొచ్చినా రాకపోయినా. ఒక 10th క్లాస్ కుర్రాడు, వాడి గురించైనా పోవాలా. ఏమా కాస్త రెస్ట్ తీసుకుందామంటే ఈ వ్యవస్థలన్నీ ఎక్కడెక్కడ మధ్యలో వదిలేస్తున్నాయి. ఈ ఏఎస్పి ప్రయాణం మధ్యలో ఆగేసిపోయింది, సూత్రవాహిని మధ్యలో ఆగింది. ఇప్పుడు ఇతమధ్యంగా రెస్ట్ అంటే నాకేం తోచలా చాలా చెప్పు. చూద్దాం, ఈ కథలన్నీ కూడా ఫుల్ సక్సెస్ చేసేదాకైతే ముందుకు పోదామని ఒక నిర్ణయానికి వచ్చే రాత్రి కోటేశ్వరరావు గారికి అప్పుడు మెసేజ్ పెట్టడం జరిగింది. మన ఒక విద్యార్థి ఇప్పుడు సేవ గురించి చెప్పింది, ఒక అద్భుతమైన కంటెంట్ వస్తుందండి నేను చెప్పే సత్సంగంలో. మన విద్యార్థికి స్వామితో ఉన్న దివ్య స్మృతులు మనం రివ్యూ చేసుకుందాం. టుడే ఆల్సో విల్ హ్యావ్ దట్ ఎంజాయ్, విల్ కంటిన్యూ దట్ ఎంజాయ్మెంట్. టుడే ఐ డోంట్ వాంట్ టు పుట్ డీప్ సబ్జెక్ట్ పోదలుచుకోలేదు. ఎంజాయ్ ద బ్యూటీ దట్ కంటిన్యూ.
ఇప్పుడు జరిగే సిచ్యుయేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రతి వాళ్ళకు ఉన్నాయి అనుభవాలు. ఇప్పుడు రాయమంటే చెప్పంటే మీరు అందరూ చెప్తారు. చెప్పిద్దాం సార్, ద టైం విల్ కమ్. మేము తపోవనంలో ఉన్నప్పుడు మేమందరం కూడా మాట్లాడిన వాళ్ళే. సుందరి గారికి తెలుసు, రంగారెడ్డి గారికి తెలుసు. అప్పుడు మీరు రామ్మోహన్ రావు రాలేదు. రామ్మోహన్ రావు గారు మీ ఏజ్ ఎంత? 75 సార్, 75. నోట్ ఇట్. 75. రంగారెడ్డి గారు మీ ఏజ్? విజయ్ కుమార్ ఏజ్? రంగారెడ్డి గారు 78 చెప్పారు సార్ ఇందాక. రంగారెడ్డి 80 అబౌవ్. వలీమోహన్ 78. విజయ్ కుమార్ యువర్ ఏజ్? సాయిరామ్ సార్. వయసు 73 సార్. సుందర్ గారు వయస్సు? 68 సార్. మొన్న మేలో వచ్చింది సార్. బి రంగారెడ్డి గారు మాట్లాడాలి. రజనీ ప్రసాద్? సాయిరామండి. రజనీ ప్రసాద్ ఏజ్, యువర్ ఏజ్? 73. థ్యాంక్ యూ. లలిత సుబ్రహ్మణ్యం? 67 సాయిరామ్. సూపర్. అట్లూరు విజయలక్ష్మి? జిఎల్ సరస్వతి? 77 రన్నింగ్ సార్. 77. వెరీ గుడ్. 73. 73. వెరీ గుడ్. సీతాపలేపు? 57 సార్. 57? ఎస్ సార్. 57 67? నో 57. యార్ యంగ్ అండ్ డైనమిక్ ఎప్పటికి కూడా. సాయిరామ్ థ్యాంక్ యూ. ఏం పాడావు నువ్వు విను. నేను వినాలలో ఒకసారి నువ్వు పడిన సుబ్రహ్మణ్యం పాట పెట్టుకుని విను, ఎంత అద్భుతంగా పాడినావు. విన్నాను సాయిరామ్, విన్నాను. చాలా సంతోషం. ఆకుల నరసింహరావు? శ్రీరామచంద్రమూర్తి గారు? సాయిరామ్ అండి. 75. 71 సార్ నాకు. అన్నా నువ్వు నాకంటే పెద్దే. నరసింహరావు 71 సార్. 71 కంప్లీట్ ఇవాళ తోటి. రంగారెడ్డి గారే స్పందించలేదు ఇంకా. సాయిరామ్ సార్, ఐఎమ్ 82 రన్నింగ్ సార్. ఏ గ్రేట్ సార్. సాయిరామ్. గ్రేట్. చాలా డిసిప్లైన్ ఉంటారు సార్ సారు. స్టిల్ సార్ కార్ డ్రైవింగ్ అంటే ఏమి ఇష్టం. కోటేశ్వరరావు గారు? సాయిరామ్ సార్. మీరు? 71. ఓ సూపర్. వెరీ యంగ్ అండ్ డైనమిక్. You record the all ages, others also. ఓకే, సందర్భం వచ్చినప్పుడు అడుగుదాం సార్. సందర్భానుసారంగా తీసుకుందాం సార్. మంగళవారం కూడా సందర్భం వస్తుంది. వాళ్ళ పేరు చెప్పినప్పుడు వాళ్ళనే ఏజ్ చెప్పానండి. దెన్ సో దట్ వీ కెన్ రికార్డ్ ఇట్. ఇప్పుడు చెప్పబోయే స్టూడెంట్ ఐ కెన్ కంప్లీట్ టుడే అంటే ఇంకా నేను పెండింగ్ పెట్టదలుచుకోలేదు. టుడే ఐ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ హ్యాపెన్ ఇన్ ది ఇయర్ 1991, ఎప్పుడో కాదు, మనందరూ తెలిసిందే, నాకు బాగా తెలుసు. మే నెలలో బృందావనంలో స్వామి, అప్పుడు జనరల్గా మేలో బృందావనంకి వెళ్తారు అందరికి. కొంతమంది విద్యార్థులు ఇంటర్వ్యూ రూమ్లో పిలిచేస్తా. అట్ ద సేమ్ టైం ఆ త్రయీ మందిరంలో వేరొక హాల్లో ఈ యొక్క వైద్య 91 అంటే సంవత్సరం గుర్తుపెట్టుకోండి. 91 అంటే హాస్పిటల్ ఓపెనింగ్ ఇయర్ అనమాట. ఆ పక్క హాల్లో వైద్య నిపుణుల సమావేశం జరుగుతోంది. ఆ సంవత్సరం నవంబర్ పుట్టపర్తిలో ప్రారంభంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ విభాగాలు ప్రారంభించాలని దే ఆర్ డిస్కసింగ్. ఇక్కడేమో స్వామి ఇంటర్వ్యూ నడుస్తోంది ప్యారలల్ గా. చాలా విచిత్రమైన ప్రశ్న అడుగుతారు స్వామి. ఇంటర్వ్యూ కదా స్వామి మమ్మల్ని ఉద్దేశించి మీరు సాయిని ఎందుకు ప్రేమిస్తున్నారు అని ప్రశ్నించారు. నోబడీ ఎక్స్పెక్టెడ్. సమాధానం చెప్పి ఆలోచిస్తూ ఉండగానే స్వామి మరలా మీరు ఏ సాయిని ప్రేమిస్తున్నారు అని తమ వైపు చూపించుకుంటూ, ఈ సాయికి పూర్వం ఉన్న సాయిని ప్రేమిస్తున్నారా, లేక మీ ఎదురుగా ఉన్న ఈ సాయిని ప్రేమిస్తున్నారా, లేక ఈ సాయి నిష్క్రమించిన తర్వాత ఉండే సాయిని ప్రేమిస్తున్నారా అంటే
కొత్త ఆయన కూడా వస్తాడని ఘంటాపథంగా చెప్తున్నారు. మీరు అందరూ అంటుంటారు, పర్లేదు. కొత్త ఆయన కూడా వస్తాడని ఇప్పుడు అర్థమైంది కదా. ఈ ప్రశ్నల పరంపర నుంచి వీళ్ళు తేరుకోలేదు. 4 ప్రశ్నలు వేశారు, ఇంకో ప్రశ్న సంధించారట. మీరు సాయిని ఏ విధంగా ప్రేమిస్తున్నారు? నో ఆన్సర్ ఫ్రమ్ ఎనీబడి. స్వామి ఆల్సో వీళ్ళ సమాధానం చూడకుండా వెళ్ళిపోయి డాక్టర్ సమావేశంలోకి వెళ్ళిపోయి మీరు పోయి అక్కడ వాళ్ళకి ఏం కావాలో చూడమన్నారు. సో దిస్ బాయ్ ఈ సెర్చింగ్ ఆన్సర్స్. ఈ 5 ప్రశ్నలకి ఆన్సర్ ఎక్కుతూనే ఉన్నట్టు కుర్రవాడు. నేను చాలాసార్లు చెప్పాను, మీ అందరికీ తెలిసిందే ఇది. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం ఇవ్వాలంటే అది యాక్షన్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఇది ఆధ్యాత్మిక థియరీ కాదు, న్యూటన్ గారు కనుక్కుంది. ఈక్వలెంట్ రియాక్షన్ అన్నాడు. రమణ మహర్షి శిష్యుడు అమృతానంద తెలుసు మనకి. ఆయన 1958లో 85 ఇయర్స్ ఏజ్ ప్రశాంతి నేలకు వచ్చాట, స్వామి దర్శనం చేసుకున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను కూడా ఆయన ఎక్స్పీరియన్స్. ఆ అనుగ్రహం ఇంటర్వ్యూలో భగవాను తన 7వ ఏట చేసిన శ్రీ గణపతి హోమాన్ని గురించి అడిగారట. ఈ అమృతానంద హోమం చేసేనాడు భగవాన్ బాబా ఇంకా అవతరించనే లేదు. 1926 పుట్టాడు. తర్వాత వాళ్ళ జాతకాలు తెలుసు అంటే ఆయన పుట్టక ముందు వాళ్ళ విషయం ఎప్పుడు చెప్తున్నాడు. ఇది మహాగణపతి మూల మంత్రాన్ని ఓం క్లీం సౌం గం గం గణపతి, అది మాది మూల మంత్రం. ఓం శ్రీం క్లీం ఓం హ్రీం శ్రీం క్లీం గం గం గణపతి అనే మంత్రం చేస్తారనమాట. అటువంటి మూల మంత్రాన్ని రోజుకు 1000 సార్లు చేస్తూ 41 రోజులు హోమం చేసేట. శాస్త్రం ఏం చెప్పింది? మరి హోమం ఫలితం లభించిందా అని స్వామి అడిగారట. స్వామి, నేను 7 ఏళ్ళ పిల్లగాడిని, హోమం ఎలా చేశానో నాకు తెలియదు. హోమం ఫలితంపై కూడా ఆ హోమం ఫలితం ఏంటంటే సువర్ణ గణపతి దర్శనం కావాలట, కాలేదని చెప్పారు. అది స్వామి చెప్తాడు అన్నమాట. పుక్కిటి పురాణాలు వేదాలంటే ఎవరికని చెప్పండి. వేదాల్లో చెప్పిన ప్రకారం చేసిన సాధనకు ఫలితం ఉండకపోవడం అంటూ ఉండదు. ఆనాడు లభించిన దివ్యదర్శనం నీకు ఇప్పుడు ఇస్తానంటే సువర్ణ గణపతిగా ఆయనకు దర్శనం ఇచ్చాడు. అలా ఫెయింట్ అయిపోయాడు. అది ఇష్యూ డిఫరెంట్. ఎప్పుడో బాల్యంలో చేసిన హోమానికి 78 సంవత్సరాల ఎట్ ది ఏజ్ ఆఫ్ 77 years he has done puja. After 78 years he got that benefit. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే సాయి అంటే ఎవరు, మనం ఎటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని ప్రేమిస్తున్నామో మనమే గ్రహించుకోవాలి. ఎందుకంటే ఏం చెప్పదలుచుకోలేదు ఆ పిల్లగాడు. ఒక మారు స్వామి ఇలా అన్నారు, మీరు ఏ రూపాన్ని కొలిచినా, ఏ పేరును పిలిచినా, ఏ నామాన్ని తలిచినా పలికేది నేనే. మీరు ఏ రూపంలో కొలవను, కానీ ఆరాధించండి. అచంచలమైన ఏకాగ్రత భక్తి మాత్రం కావాలి. అలా ఉంటే వీళ్ళు గెట్ దట్ దివ్యమైన అనుభవం కలుగుతుందని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒరిస్సా క్షేత్రంలో పూరి క్షేత్రం మొన్ననే ఆయనకి స్నానం కూడా చేపించారు. ప్రత్యేక స్నానం ఏదో, మళ్ళా జగన్నాథ యాత్ర కూడా రెడీ అవుతోంది. ఈ ఒరిస్సా పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామి ఈ పిల్లగాడి వల్ల ఇలవేలు. జనరల్ గా ఒరిస్సా వాళ్ళందుకు ఆయన ఇలవేల్పు. వీళ్ళ ఫాదర్ కి జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు దేవతామూర్తులు ప్రశాంతి నీళ్ళు తీసుకొచ్చి స్వామికి సమర్పించాలని కోరిక ఉంది. ఆ విగ్రహాలు చెక్కే శిల్పి వీళ్ళకి రిలేటివ్. ఆయన పేరు సుతార్. ఆయనకి బాబా గురించి ఏం తెలియదు. సో వీళ్ళ ఫాదర్ యొక్క రిక్వెస్ట్ మీద ఆ విగ్రహాలు చెక్కడానికి అంగీకరించాడు. ఆస్కర్ 14 days ఎంతో భక్తి శ్రద్ధలతో నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, జగన్నాథ స్వామి విగ్రహాలు ఎలా చెక్కుతారంటే లోపల నుంచి బయటికి కూరారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టతో తదేక దీక్షగా ఈ పవిత్ర కార్యాన్ని నిర్వర్తించేవారు. ఈ పని పూర్తి అయ్యేంత వరకు ఆయన గదిలోంచి కూడా బయటకు వచ్చే వరకు, అది ఇక్కడే కాదు ఎక్కడ చేసిన విగ్రహాలు ఎప్పుడైనా సరే ఒక మంచి ముహూర్తాన ఎవ్రీ ఇయర్ కూడా కొత్త విగ్రహాలు అక్కడ నవకలేబర యాత్ర అని అంటుంటాం మనం. ఒక మంచి ముహూర్తాన శిల్పి సుతార్ విగ్రహాలు చెక్కే పని శాస్త్రోక్తంగా ప్రారంభించాడు.
ఆయన పని ప్రారంభించి మొదటి రోజు ఆయన కుమార్తెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. తల్లి ఈ విషయాన్ని చెప్తే ఆయన విని మౌనంగా ఉండిపోయాడు. కానీ తన దీక్షను మాత్రం విడిచిపెట్టలేదు. 5వ రోజున ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు తాము చేసేదేమి లేదని పెదవిరిచారు. ఈ విషయం తెలిసి కూడా అతను తన నమ్మిన దైవం పట్ల అత్యంత భక్తి విశ్వాసాలతో తన పని కొనసాగించాడు. ఎవరైనా చేస్తారండి? 14 రోజులకు విగ్రహాలు చెక్కటం పూర్తి అయింది. ఆ శిల్పి సుతారు భక్తులందరినీ పిలిచి విగ్రహాలకు పూజ చేసి అక్కడ భజన కూడా చేసి చివరిగా తీర్థం తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. ఇన్నాళ్ళుగా కోమాలో ఉన్న తన కుమార్తె నోట్లో తీర్థం పోసాట. అంతే మరుక్షణం అమ్మాయి చక్కగా కళ్ళు తెరిచింది. అది చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం. అంతకంటే మనకు వచ్చేది ఆశ్చర్యం. గోల్డ్ రికవర్డ్ టోటల్లీ. ఇది జరిగిన 15 రోజులకు మా నాన్నగారు, శిల్పి సుతార్ గారు, మరికొంత భక్తులు ఆ విగ్రహాలు తీసుకుని పుట్టపర్తికి వచ్చి వాటిని స్వామికి సమర్పించారు. ఆ రోజు మధ్యాహ్నం పూట స్వామి వాళ్ళందరినీ కూడా ఆ బ్యాచ్ వాళ్ళందరూ పూర్ణచంద్ర ఆధ్వర్యంలో పిలిచారు. ఇప్పుడు స్వామి నేరుగా ఆ శిల్పి సుతార్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి ఎలా ఉంది అని అడిగేసరికి ఇతనికి ఆనంద అశ్రులు రాలుస్తూ స్వామి పాదాలపై పడిపోయాడు. ఇప్పుడు స్వామి ఒక మాట అంటుంటారు, నేను కూడా చెప్తుంటా, స్వామి కార్యమా స్వామి స్వకార్యమా అని. ఇప్పుడు ప్రతివాడికి మేమాని చూస్తాను. స్వామి కార్యం పడుతుంది, స్వకార్యం పడుతుంది. ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే మన ఇష్టం. నువ్వు నా పని చేసావు, నేను పని చేశానంటూ విభూతి సృష్టించి ఆయనకి అనుగ్రహించాను. ఆ రోజు ఆయన సమర్పించిన విగ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే మీరు చెప్తున్నాను అడ్రస్. ఆ జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రాదేవి విగ్రహాలు ఇప్పుడు కూడా ప్రశాంతి కొండపైన సనాతన సంస్కృతి మ్యూజియంలో ఉండొచ్చు. యూ కెన్ గో అండ్ సీ. ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. మన యొక్క మెంటాలిటీని బాగా చెప్తున్నాడు కుర్రాడు. ఎందుకంటే మన లైఫ్ లో ఎన్నో విషయాలు జరుగుతుంది, మనం యాదృచ్ఛికంగా భావిస్తాం. కానీ ఆ సంఘటన వెనుకున్న దైవ సంకల్పాన్ని గ్రహించే శక్తి మనకు లేకపోవడం కారణం. అందువల్ల మన బాల్యంలో ఎప్పుడు పెళ్లి అయింది, ఎప్పుడు 10th అంటే చెప్పగలము, ఎప్పుడు పెళ్లి అయింది, డేట్ ఆఫ్ బర్త్ నాకైతే నక్షత్రం కూడా తెలియదు. ఒకసారి ఇదమిద్దం అవుతుంటుంది, ఎందుకంటే నాకు మైండ్లో రికార్డు కాలేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరు పిల్లలు కనుక డేట్ ఆఫ్ బర్త్ 10 మంది అయితే మా ఫ్యామిలీలో డైరీలో రాసుకున్నాం. మా అక్క నేను ఎప్పుడు పుట్టినా డైరీలో రాసుకున్నా చెప్తే నాకు తెలియదు. ఏదో మన జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనలు ఇందాక మా అబ్బాయితో అంటున్నాడు, అరే రాజా వీళ్ళకి కరెక్ట్ గా 8 years అయింది నేను రిటైర్ అయ్యి 36/2016 రిటైర్ అయినా. ఏదో కొన్ని గుర్తుంటాయి, ఇటువంటి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ గుర్తుంది. సో మన బాల్యంలో ఎప్పుడో జరిగిన చిన్న చిన్న సంఘటనలు మనం ఎలా ప్రాధాన్యం కెనాట్ గివ్ ఇంపార్టెన్స్. అటువంటి యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు కనుక దైవ సంకల్పం అనుభవానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి మాత్రం యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. ఈరోజు యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఆ చిన్నతనం చేసిన దానికి లింక్ ఉంటుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఇతను. ఈ పిల్లగాడు 9th క్లాస్ చదివేటప్పుడు ఒరిస్సాలో ఆ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా వినాయక విజయం అనే నాటకం వేశారట. వినాయకుడు తాను ఉద్భవించిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే తల్లికి ద్వారపాలకునిగా డ్యూటీ చేయటం. నాటకంలో గణపతి పాత్ర పోషించాట పిల్లగాడు. అది చాలా మామూలుగా క్యాజువల్ గా అనుకున్నట్ట. అదంతా జరిగిపోయిన తర్వాత స్వామి బృందావన కళాశాలలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 89లో డిసెంబర్ 11 నాడు ఈ పిల్లగాడికి ప్రశాంతి నిలయంలో స్వామివారు ఇంటర్వ్యూ గది దగ్గర డోర్ డ్యూటీ చేసే మహద్భాగ్యం ప్రసాదించారు. అప్పుడు అనుకున్నట్ట, దీనికి రిహార్సల్ గా బాల్యంలోనే నా చేత స్వామి నాటకంలో వినాయకుడికి డోర్ డ్యూటీ చేయించారని గ్రహించాట. ఈ రికలెక్టెడ్ ఇవేమో యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటాం, యాదృచ్ఛికంగా జరగల. సో దీని ద్వారా మనకు లెసన్ ఏంటంటే జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు.
ఆ ప్రతి సంఘటన వెనుక ఒక అనూహ్యమైన దైవ సంకల్పం ఉంటుందని ఆ పిల్లగాడికి అర్థమైంది. ఆ పిల్లగాడికి అర్థమైంది నేను చెప్తున్నాను అంతే. మనకు అర్థమైందా అర్థం చేసుకోవాలని నేను అంటలేదు. దట్ బాయ్ టెలింగ్ దట్ ఐ హావ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ నాట్ యాదృచ్ఛికము, ఈజ్ ఎ లాట్ ఆఫ్ డివైన్ పవర్ బిహైండ్ దిస్ ఐ అండర్స్టాండ్ అని అన్నాడు మీకు నేను చెప్తున్నాను అంతవరకే. ఇందాక చెప్పింది ఎవరో మానవ జన్మ గురించి మా సోదరిమణి. భగవంతుడు మనకి ఇచ్చిన అత్యంత విలువైన కానుక ఏమిటి అని ఆలోచిస్తే ఫస్ట్ గా ఈ మానవ జన్మే అని సమాధానం చెప్పవచ్చు. మరికొంత డీప్ గా ఆలోచిస్తే భగవంతుడు ఉన్నాడనే స్పృహ కలిగి ఉంటూ ఆ దైవం పట్ల భక్తి కలిగి ఉండటమే గొప్ప కానుక అనిపిస్తుంది. అయితే స్వామి తన విద్యార్థులు కావచ్చు, భక్తులు కావచ్చు, సమయం, సందర్భాన్ని, అవసరాన్ని బట్టి స్వయంగా కొన్ని కానుకలు ఇస్తుంటారు. ఎందుకు ఇస్తుంటారు అంటే కానుకల ద్వారా స్వామి వాళ్ళకి ఏదో లెసన్, యు వాంట్ టు టెల్ సమ్ లెసన్ టు దెమ్, యు మే బి స్టూడెంట్ ఆర్ డివోటీ, ఒక జీవిత పాఠం నేర్పుతారని యు షుడ్ నాట్ ఫర్గెట్, మర్చిపోకూడదు అంటాడు కూడా ఆ పిల్లగాడు. మళ్ళా అది ఉంగరం ఇచ్చారా, బొంగరం ఇచ్చారా, లేదా విభూతి ఇచ్చారా అంటే యు వాంట్ టు టెల్ సంథింగ్, ఏ లెసన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అది ప్రశాంత్ అనేది ఒకరోజు మధ్యాహ్నం పూట ఈ పిల్లగాడు స్వామివారి గదికి వెళ్ళేటప్పుడు స్వామి అక్కడ బల్ల మీద ఒక వస్తువు చూపించి అదేమిటి అని అడిగారట. స్వామి ఇది కెమెరా అన్నంట. దీంతో ఏం చేస్తావు అని అడిగాడు స్వామి. ఫోటోలు తీస్తాను స్వామి అన్నట్ట. ఫోటోలు ఎలా తీస్తారని స్వామి మళ్ళీ ప్రశ్నించారట. నాకు ఫోటోలు ఎలా తీస్తారో తెలియదు కానీ ఫోటోలు తీస్తున్న వారిని చూడటం వల్ల కలిగిన కొద్దిపాటి అవగాహనతో నేను కెమెరా పట్టుకుని వారికి చూపించబోయాను. అప్పుడు స్వామి తన కుడి చేతిని ఈ పిల్లగాడి ఎడమ చేతి పైన, తమ ఎడమ చేతి నా కుడి చేతి పైన వేసి ఆ కెమెరాను తమ వైపు చెప్పుకుని బటన్ నొక్కారట. వెంటనే కెమెరా ఫ్లాష్ వెలిగి ఈ ఫోటో తీయబడింది. అంటే స్వామి తమను తామే ఫోటో, అంటే ఈ కాలంలో సెల్ఫీ అంటాం, మొబైల్ ఫోన్ పరిభాషలో సెల్ఫీ తీసుకున్నారన్నమాట. తర్వాత స్వామి కెమెరా ఎత్తి చూడు బంగారు, దీంతో ఎప్పుడు మంచి ఫోటోలు తీస్తూ ఉండు, కెమెరా ఉన్నప్పుడు ఏ ఫోటోలను తీయచ్చు. రైట్ ఏమండి, కరెక్టేనా? మొబైల్ ఫోన్ రోడ్డు మీద పోతుంటే మొబైల్ ఫోటో అమ్మాయి కనపడింది, పైదాకా కింద ఏం లేవు, నిక్కర్ ఫోటో తీసుకోవచ్చా తీసుకోకూడదా? అమ్మాయి చూడదు కదా, తీసుకుంటారు కూడా ఇట్లా. అందుకని చెప్తున్నారు చేతిలో కెమెరా ఉంది కదా అని చెప్పి నేను ఎప్పుడు మంచి ఫోటోలుగా తీస్తూ ఉండి అన్నట్ట. ఇప్పుడు చెప్పి నాకు కూడా తెలుసు, ఎప్పుడైనా పుట్టపత్తుల ఫోటోలు తిరిగితే 2-3 రోజులు కావాలి అంటాడు. ఏంటంటే బెంగళూరు బేక్ అడగాలట. ఐ నో దిస్ ఆల్సో, నీకు తెలిసి ఉంటుంది 90s ప్రాంతం. ఆ రోజుల్లో పుట్టపత్తిలో ఫిలిం రోల్ను కడిగించే సౌకర్యం ఉండేది కాదు. ఆ అబ్బాయి చెప్పినాన్ని నేను ఎందుకంటే నాకు తెలుసు 90-91 ఎప్పుడు ఫోటోలు అడిగితే పుట్టపత్తిలో, దానికోసం బెంగళూరు వెళ్ళవలసి వచ్చేది. ఆ మన్నాడే రాధాకృష్ణ గారు ఏదో పని మీద బెంగళూరు వెళ్తూ ఉండటం వల్ల ఈ కెమెరాలను ఫిల్మ్ రోల్ పూర్తిగా ఉపయోగించి మిగిలిన ఫోటోలన్నీ తీసేశాను. బెంగళూరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాధాకృష్ణ గారు ఆ రోల్ను కడిగించి ఫోటోలు తెచ్చి ఇచ్చారు. ఇది అందరూ కూడా మనకి అందరూ ఎక్స్పీరియన్స్ చేసిందే. మీరు 32-33 ఫోటోలు వస్తే ఆ రీల్ జాగ్రత్తగా తీయాలి. మళ్ళా అది మనం తీయకపోవడం మంచిది నాకు తెలుసు. ఎందుకంటే నేను తీయను, నేను కెమెరాని మనం ఇస్తే వాడినే తీసుకోమని చెప్తాను. మనం తీస్తే తగ్గనాగిపోతే నాకు జరిగింది అలాగా కలకటా టూర్లో. బెంగళూరు నుంచి తిరిగి వచ్చే రాధాకృష్ణ గారు రోల్ కడిగించి ఫోటోలు ఇచ్చారు. నేను ఎంతో ఉత్సాహంతో కవర్లోంచి వాటిని తీసి చూడగా కెమెరా నా చేతిలో ఉండగా దాన్ని భగవాన్ తన మీద తిప్పుకొని తీసిన తొలి ఫోటో ఒక్కటే చక్కగా వచ్చింది. నేను తీసిన మిగిలిన ఫోటోలన్నీ అలికేసి రంగుల మాదిరిగా తయారైన. ఈ సంఘటన ద్వారా స్వామి నాకు ఏమి పాఠం నేర్పుతున్నారా అని ఆలోచిస్తే నాకు సమాధానం దొరికింది. భగవంతుని వైపు ఫోకస్ చేసినప్పుడు మాత్రమే ఫోటో చక్కగా వచ్చింది. మిగిలిన ఫోటోలన్నీ అలికేసిన రంగులుగా వచ్చాయి. అంటే మనం కూడా జీవితమైన కెమెరాను భగవంతుని వైపు తిప్పినప్పుడే అర్థవంతమైన అనుభవమైన చిత్రాలు చక్కగా వస్తాయి. మిగిలినవన్నీ వ్యర్థమైనవే.
భగవంతుడు మనకిచ్చిన ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆ దైవ స్మరణకు సేవకు ఉపయోగిస్తేనే ఈ జీవితపు కెమెరాకు సార్థకత. నేను ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ మూర్తి గారు చివరిలో మాట్లాడే ఇది దీనికి ప్రతి భక్తుడు అన్నాడు, మళ్ళీ మార్చాడు స్వామి. ఈ సాయి డివోటీసే కాదు, ప్రతి వ్యక్తి కంకణం కట్టుకోవాలట. అది రాబోయే స్వామి గారి అవతార పుత్రుడు 100 years. మనం ఈ జీవితంలో వెళ్ళేలోగా మనం చేసే పనులు సమాజంలో సాటి వ్యక్తులకు సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తే అదే మనం కాలమనే కాగితంపై చేసిన చెరగని సంతకం అంటారు. చెరగని ముద్ర వేసింది అంటారు. నా జీవితంలో చెరగని ముద్ర, మనందరికి జీవితాల్లో ఏదో ఒక చెరగని ముద్రలు ఉంటాయి. ఇక్కడ చెరగని సంతకం అంటే మనం కొద్దో గొప్ప చేసిన, కొంతమంది గుళ్ళు గొప్పరాలు కట్టించారు. నాకు ఆయన చెప్పాడు 10 చోట్ల ఇది. ఇప్పుడు మూర్తి గారు ఉన్నారు, 20, 22, 26 గ్రంథాలు రాశారు, 30,000 సత్సంగాలు చెప్పారు. ఇవన్నీ కూడా చెరగని ముద్ర. డన్ సంథింగ్ టు ద సొసైటీ. నేను 80 సంవత్సరాల పాటు ముప్పొద్దులు మెంగానంటే దానికి నేను సమాజం చేసిందే ఉంది. ముప్పొద్దులు ఎవడైనా మెంగుతాడు. సో సంథింగ్ దట్ ఐ డన్ టు ద సొసైటీ మన జీవితం అనే కాగితం మీద చెరగని సంతకం అవుతుంది అంటున్నాడు ఆ పిల్లగాడు. సో దట్స్ వై కాలహరణం చేయకుండా 10 మందికి ఆనందాన్ని కలిగించే పనులు చేయాలి అని ఆ పిల్లగాడి భావన. ఒకసారి కొంతమంది విద్యార్థులతో కలిసి ప్రశాంతి మందిరం స్వామి సన్నిధిలో కూర్చుండగా స్వామి ఒక్కొక్క పిల్లవాడిని ఏం చదువుతున్నావు అని అడిగారు. ఆ ఆన్సర్స్ విని మీరు ఎంతమంది సాటి వ్యక్తులకు ఆనందాన్ని పంచుతున్నారు అని కూడా క్వశ్చన్ వేశారు. నో ఆన్సర్ ఫ్రమ్ స్టూడెంట్. అప్పుడు స్వామి అక్కడ మందిరం ప్రాంగణంలో ఉన్న చిన్న చిన్న మండపాలపైన నెగసీలు చెప్తున్న ఆ శిల్పి పేరు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగాట. అతను తటపడాయిస్తుంటే స్వామి సరే నువ్వు వెళ్ళు అని పంపించేశారు. అప్పుడు స్వామి వీళ్ళతో మనం ఎంత చదువుకున్నామని ముఖ్యం కాదు, ఎన్ని డిగ్రీలు సంపాదించామని అసలు ముఖ్యం కాదు. జీవితంలో మనం చేసే పనుల వల్ల అది సర్వలోక హితేరత సర్వగుణైక సంపన్న సర్వ జ్ఞాన. దిస్ ఇస్ ద మోటో ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. విజ్ఞానంగానే 3 లక్షణాలు మనకు గుర్తు. ఇక్కడ రాయలేదు, సార్ ఎన్నోసార్లు చెప్పా, నేను ఎన్నోసార్లు. సర్వలోక హితానికి జీవితంలో మనం చేసే పనుల వల్ల కొందరికైనా ఆనందం కలిగించడమే ప్రధానము. చూడండి, ఆ సుబ్రహ్మణ్యం తన పని ద్వారా ఎందరికో ఆనందాన్ని పంచగలుగుతున్నాడు అన్నారు. స్వామివారి ప్రతి మాట ఒక వేద ప్రబోధయే. విన్న వాటిలో కొన్ని అయినా మనం ఆచరించగలిగితే మనం ధనిలు అవుతా ఉంటాడు పిల్లగాడు. ఇప్పుడు చెప్పబోయేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. మానవుల ఇందాక అమ్మాయి చెప్పింది, స్వామి చెప్పింది చేస్తున్నారు, చేసింది చెప్తున్నారు. మానవుల మధ్య మానవులుగా మసలుతూ తన నిస్వార్థ ప్రేమతత్వంతో సమస్త మానవాళికి ఒక ఆదర్శాన్ని నిరూపించడమే దైవ మానవాకారంలో అవతరించారు. రామచంద్రమూర్తి అందుకే వచ్చేవారు, స్వామి కూడా అందుకే వచ్చారు. ఏ రోల్ మోడల్ టు ద సొసైటీ. భగవాన్ బాబా వారి అవతార చరిత్రలో ప్రతి అడుగు ఒక ఆదర్శమే. దిస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1993. స్వామివారి పూర్ణచంద్రాలో ఉన్నప్పుడు కింద ఉన్న గదిలో కొంత ఎత్తున అందమైన చెక్క ప్యానెల్ ఒకటి ఉండేది. దానిపైన కొన్ని చిన్న చిన్న విగ్రహాలు బొమ్మలు ఉండేవి. ఒక రోజు ఉదయం భజన అనంతరం స్వామివారు తన గదిలోకి వెళ్ళిన తర్వాత నేను ఆ విగ్రహాలను బొమ్మలు శుభ్రంగా తొడవాలని డిసైడ్ చేసుకున్నాను అంటున్నాడు పిల్లగాడు. ఒక నిచ్చెన తెచ్చుకుని పైకి ఎక్కి ముందుగా పొడిబట్టతో దుమ్ము తొలుపుతున్నాను. ఆ పని పూర్తి అయిన తర్వాత తడిబట్టతో అన్నిటినీ శుభ్రంగా తొడవాలని చూసేసరికి తడిబట్ట కనపడలేదు. కింద పడిపోయింది ఏమో అని వెనక్కి తిరిగి చూసేసరికి స్వామివారు ఆ తడిబట్టతో అక్కడున్న బలలు దొడుస్తున్నారు. ఇది చూడండి ఎలా ఉంటుందో తమాషా. కృష్ణుడు అందరికి రాసి అందరికి పాదాలు కలుగుతాను, వాళ్ళు తిన్న ఆకులు ఎత్తేస్తాను. ఈ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంఏ అంటే ఎంగిలి ఆకులు, ఎంఏ అంటే ఎంగిలి ఆకు.
ధర్మరాజు అందరికి డ్యూటీలు ఎలా చేసి నాకేం డ్యూటీ ఎలా చేయాలంటే నీ క్వాలిఫికేషన్ అంటే ఎంఏ అన్నట్ట. నేను కంగారుగా కిందకి దిగి స్వామివారి పాదపద్మ పడి, స్వామి ఇదేమిటి మీరు తుడుస్తున్నారు, నేను తుడుస్తాను కదా, ఈ పని నాకు విడిచిపెట్టండి అన్నట్ట. అప్పుడు స్వామి అన్నట్ట, చూడు బంగారు, ఇది మన ఇల్లు, ఇక్కడ నేను కూడా ఉంటాను కదా, కాబట్టి ఈ ప్రదేశం శుభ్రంగా ఉంచేట్టు చూసుకోవడం నా బాధ్యత కూడా అన్నట్టు స్వామి. మన పని మనమే చేసుకోవాలి అన్న ఒక చిన్న సూత్రాన్ని బోధించడానికి భగవంతుడు ఈ విధంగా మన స్థాయి వరకు దిగి వస్తాడనడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అంటున్నాడు ఆ పిల్లగాడు. భాగవతం మనకి కుచేలోపాఖ్యానం గురించి తెలియని వాళ్ళకి తెలియదు. ఆనాడు పిడికల అటుకులకే సందర్శించి పరమాత్మ ఈ అవతార కాలంలో ఒక వృద్ధురాలి యొక్క నిర్మలమైన భక్తిని ఎలా స్వీకరించారో తెలుసుకుని ఆల్మోస్ట్ కంక్లూడ్ అవుతున్నాను తప్పని. స్వామి ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. ఇటువంటి సంఘటన చాలా జరిగినాయి మనకి. ఒకసారి స్వామివారి సాయి కులంత హాల్లో భజన కార్యక్రమం పూర్తయిన తర్వాత అప్పుడు తమ నివాస మందిరమైన పూర్ణచంద్ర, అంటే ఇంకా యజుర్ మందిరికి వెళ్ళకముందు పూర్ణచంద్రకు తిరిగి వస్తున్నారు. అప్పటికే వారి చేతిలో చాలా ఉత్తరాలు ఉన్నాయి. స్వామివారి సమీపానికి రాగానే వెళ్ళి ఆ ఉత్తరాలు అందుకుందామని నేను పూర్ణచంద్ర గేడి దగ్గర ఎదురు చూస్తున్నాను. స్త్రీల వైపు నుంచి స్వామివారు నెమ్మదిగా నడిచి వస్తూ ఒక చోట ఆగారు. వెనుక వరుసలోంచి ఒక వృద్ధురాలు లేచి స్వామి చేతికి ఒక సంచి అందించింది. స్వామివారు ఆ సంచిని ఆనందంగా అందుకున్నారు. తర్వాత ఆమెను దండిగా దీవించి బయటికి వచ్చారు. నేను వెంటనే పరుగును వెళ్ళి స్వామివారి చేతులను సంచి అందుకోపోయాను. అయితే స్వామి నాకు ఆ సంచి ఇవ్వలేదు, ఉత్తరాలు మాత్రమే అందించారు. తర్వాత స్వామి నాతో పాటు మరో ముగ్గురు లోపలికి పిలిచారు. స్వామివారి సింహాసనంలో కూర్చుని తమతో పాటు తెచ్చిన సంచిని ఒడిలో పెట్టుకున్నారు. స్వామి ఆ సంచిని అంత జాగ్రత్తగా పట్టుకున్నారు కదా, అందులో ఏ విలువైన వస్తువులు ఉన్నాయో అవి నాకు అనిపించింది. ఇప్పుడు వెంటనే స్వామి చిరునవ్వులు చెందిస్తూ ఆ సంచి నుంచి ఉడికించిన వేరుశనక్కాయలు తీసి మా అందరికీ ఇచ్చి తాను కూడా కొన్ని నోట్లో వేసుకున్నారు. మాకు ఆశ్చర్యం వేసింది. ఆ సందర్భంలో స్వామి మాకు అనేక విషయాలు చెప్పారు. శనక్కాయలు మరీ ఎక్కువ తినకూడదని, అలా తింటే పొట్టలో నొప్పి వస్తుంది అన్నారు. ఎవరు చెప్పారండి ఇవన్నీ? ఆ తర్వాత సంచిని తమ గదిలో భద్రంగా పెట్టుకున్నారు. 3 రోజుల తర్వాత నన్ను పిలిచి ఆ సంచిని నాకు అందిస్తూ జాగ్రత్తగా ఉంచమన్నారు. ఆ క్షణంలో నా మనసులో కలిగిన సందేహానికి సమాధానంగా స్వామి, చూడు బంగారు, ఈ వేరుశనకాయలు ఇచ్చిన ఉద్దురాలు చాలా కాలం నుంచి నా భక్తురాలు. ఆ రోజుల్లో ఆమె ఒకసారి నాతో, స్వామి ఇక్కడ ప్రశాంతి నిలయంలో మీరు భక్తులు ఇళ్ళకు వెళ్తారు, వాళ్ళు నివేదించి స్వీకరిస్తారు, కానీ నాకు ఇక్కడ గది ఏమీ లేదు, కాబట్టి నేను వచ్చినప్పుడల్లా మీకు ఏమైనా తెచ్చి ఇవ్వాలనుకుంటుంటాను, మీరు అంగీకరించాలి అని ప్రార్థన చేసింది. అప్పటి నుంచి ఆమె ఇలాగే ఉడికించే వేరుశనకాయలు తెస్తూ ఉంటుంది. ఆమె భక్తిని కూడా నేను స్వీకరించాలి కదా అన్నట్టు స్వామి. భగవంతుడు అంటే ఎవడు? భక్త పరాధీనుడు, భావప్రియుడు అని క్లియర్ కట్ ఇన్సిడెంట్ దిస్ వన్. తర్వాత వారం రోజులకు తిరిగి విగ్రహాలు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి స్వయంగా వెళ్ళి దర్శనంలో ఆమెకు ఆ సంచిని మళ్ళీ అందించారు. అంటే ప్రతి చిన్న విషయంలో ఎంత శ్రద్ధగా అవసరమో ఈ ఇన్సిడెంట్ అనమాట. ఫైనల్ గా ఈ కంక్లూడింగ్. 1990 ప్రాంతంలో మేము కూడా వెళ్ళాం. అప్పుడు ఒకసారి కరీంనగర్ పత్తి యాత్ర అప్పుడు సాయంత్రం స్వామి భక్తులకు దర్శనమిస్తున్న సమయంలో సన్నగా చినుకు ప్రారంభమైంది. స్వామి దర్శనం ముగించి మందిరంలోకి తిరిగి వచ్చారు. అయితే భక్తులంతా బయట వర్షంలో అలాగే కూర్చుని ఉన్నారు. స్వామి మందిరం వరండాలోకి వచ్చిన తర్వాత అక్కడ నిలబడి భక్తులకు వెనుక వైపున ఉన్న చిన్న చిన్న మండపాల్లోకి వెళ్ళమని సైగ చేశారు. అప్పటికి సాయి కులంతో వాళ్ళు లేదు, కానీ భక్తులు కదలలేదు. మేము కూడా ఉన్నాం. ఐఎమ్ దేర్, ఐ హ్యాడ్ సేమ్ ఎక్స్పీరియన్స్. మీరు వెళ్ళిపోండి, లేకపోతే కిందకి వర్షంలో వస్తా ఉన్నారు. అప్పుడు స్వామి, మీరు వెళ్ళకపోతే నేను ఈ వర్షంలో బయటకు వస్తాను అన్నట్లు వారికి సైగ చేసేసరికి వెంటనే భక్తులంతా లేచి మండపాల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు స్వామి నన్ను, ఖయల్ దాస్, ఆయన ఇంకొక పేరు అనమాట, ఆయన పేరు ఖయల్ దాస్, నేను ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను, ఖయల్ దాస్ గారిని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. స్వామి వర్షంలో నడుచుకుంటూ రావడం వల్ల ముఖ్యంగా పాదాల దగ్గర వారి అంగీ తడిచిపోయి దానికంతా ఇసుక అంటుకుపోయింది.
ఆ రోజులు మందిర ప్రాంగణం అంతా ఇసుక పరుచుకొని ఉండేది కదా. ఇంటి గదిలో నేను స్వామి పాదాల దగ్గర కూర్చొని వారి పాదాలకు అంగీక అంటిన ఇసుకను రేణువులు జాగ్రత్తగా తొలగించసాగాను. అప్పుడు స్వామి నాతో, వర్షం వస్తే భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతోంది, కాబట్టి ఇక్కడ నేను పెద్ద హాలు నిర్మించాలనుకుంటున్నాను. హాల్ నిర్మించిన తర్వాత నేను వెళ్తాను అన్నారట. ఈ డైలాగ్ వినండి. హాలు నిర్మించిన తర్వాత నేను వెళ్తాను అన్నారు. అంటే ఏమర్థమవుతుంది? నేను కంగారుగా, స్వామి ఎక్కడికి వెళ్తారు? అప్పుడు ఇద్దరే ఉన్నారు లోపల, ఈయన ఖలీల్ దాస్. స్వామి మరి మా ఇరువురు హృదయాల వైపు వేలితో చూపి చిరునవ్వుతో, బంగారు నేను ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు ఇక్కడే ఉంటాను అన్నారు. నేను వెళ్ళిపోతానంటే చూడండి ఎట్లయింది, షాక్ కొట్టినట్టు నాకు చదువుతుంటే రాత్రి. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత స్వామి నాతో ఇలా అన్నారు, నేను ఎవరినరా? పైనుండి చల్లగా కురిసే వర్షపు జలుబు నేను. ఆ జల్లులను ఆనందంగా స్వీకరించే ఇసుక తినెను నేను. మొక్క నుంచి వచ్చే ప్రత్తిని నేను, ఆ ప్రత్తికి వడికి దారం చేసి బట్టను నేసే మగ్గరిని నేను. ఆ మగ్గరి నేసిన బట్టతో చేసిన అంగీని నేను. ఆ అంగీ కంటిన ఇసుకరేను కూడా నేనే. అన్నింటినీ కలిపి ఉంచేది నేను, అన్నింటినీ వేరు చేసేది కూడా నేనే. నేను ఈ దేహాన్ని కాదు, దేహిని, నేను శాశ్వతుడు అన్నట్ట పిల్లగాడుతూ. అద్భుతమైన చూడండి ఎంత అదృష్టవంతుడు. ఆనాడు నేను స్వామి వారి అంగీకి అంటిన ఇసుక రేణువులను దులిపిన మధుర క్షణాలు, అప్పుడు స్వామి పలికిన అమృత వాక్కులు ఎవరికి దొరకాలండి? చూడండి, ఆ కోటాను కోట్ల జన్మ పుణ్యం అల్పించింది. దిస్ ఇస్ ఎసెన్స్. ఏకోహం బహుశ్యాం అనోరయం అని చెప్పిందంటే ఇది ఉపనిషత్తు వాక్యాలు ఎసెన్స్. ఇది స్వామి చెప్పింది. ఆనాడెప్పుడో ఋషుల దైవ దర్శనం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు వారికి కొన్ని క్షణాలు మాత్రమే దర్శనమిచ్చేవాడని భాగవతాది పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కానీ ఈ యుగంలో భగవంతుడు తానే వచ్చి తన భక్తులను సేవించడం చూస్తే నాకు అమితమైన ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. ఇది ఆల్సో అవర్ ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ కొన్ని వేల సంవత్సరాలు చేస్తే ఒక మెరుపులాగా వచ్చి మళ్ళీ డిజపేర్ అయిపోయాడు భగవంతుడు. ఆయనతో పాటు కాపురం చేసేవాడు కాదు. 1973లో స్టూడెంట్ కంక్లూడింగ్ ఇది 1973లో అప్పటికి తెలిసిన వాళ్ళకి తెలుసు, మాకు తెలియదు. స్వామి మందిరంపై ప్రశాంతి పథకాన్ని ఎగరవేసిన సందర్భంలో ప్రసంగిస్తూ, ఈ ప్రశాంతి నిలయమే మీ అసలైన నివాసం, మీరు ఉంటున్నది కేవలం విశ్రాంతి గుహాలు మాత్రమే. మీకు అసలైన ప్రశాంతి లభించేది ప్రశాంతి నిలయంలోనే, అలాగే మీ అందరి హృదయాలే నాకు నివాసం అన్నారు. సో ది టైటిల్ ఆఫ్ దిస్ దట్ బాయ్స్ ఎక్స్పీరియన్స్ ఈ హృదయ నివాసి. ఇందాక అన్నట్టుగా ఎక్కడుంటాడు భగవంతుడు? హృదయ నివాసి. భగవాన్ బాబా వారిలో అనంత ప్రేమ, క్షణం కూడా తప్పని క్రమశిక్షణ, నిర్మలమైన నిరాడంబరత, వెన్నెలా కరిగిపోయే హృదయము, సుధాస్రవంతులను జాలువార్చే వారి పలుకులు, కారుణ్యాన్ని కురిపించే కన్నులు, మధుర మందహాసం చిందించే వదనారవిందం. ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఆ పిల్లగారితో పాటు. ఇవన్నీ దర్శించగలిగే భాగ్యాన్ని వారే కనుక మనకు అనుగ్రహించకపోతే మన జీవితాలు ఎలా ఉండేవో ఊహించుకోవడమే నాకు చాలా కష్టం. ఆ అబ్బాయి ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ కూడా. వారు చూపిన బాటలో నిష్ఠాపరులమై నడవగలిగిన నాడే వారి భక్తులను మనిపించుకో యోగ్యత. అది నేను మూర్తి గారు కూడా చెప్తుంది అదే. సాయి భక్తులు అంటే వీ హ్యావ్ టు ఫాలో హిస్ ప్రిన్సిపల్స్. బాయ్ కంక్లూడింగ్. ఈ ఆర్టికల్ ప్రారంభంలో స్వామివారి బృందావనంలో మమ్మల్ని అడిగిన ప్రశ్నల గురించి ప్రస్తావించాను. అన్ని ప్రశ్నల్లో కామన్ గా ఉన్న పదాలు రెండు. ఒకటి స్వామి, రెండవ పదం ప్రేమ. కాబట్టి ఆ ప్రేమావతారిని పట్ల నిష్కల్మషమైన ప్రేమ భావాన్ని కలిగి ఉంటూ ఆ ప్రేమను 10 మందికి పంచడమే మన అందరికి కర్తవ్యం. అందుకని నేను చెప్తుంటాను చంద్ర పిల్లలు కూడా. నేను కూడా మొన్న కూడా ఎక్కడో చెప్పాను, ఇది ఏ సిచ్యుయేషన్ ప్లేస్ గుర్తుకు రావట్లేదు, హాస్పిటల్లోనే ఎక్కడేం చెప్తుంటా, నాకు ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడుతుంటా. ఫస్ట్ ఐ షుడ్ బి హ్యాపీ. సో బీ హ్యాపీ అన్నారు స్వామి. మేక్ అదర్స్ హ్యాపీ అన్నారు. ఆల్ విల్ బి హ్యాపీ, దెన్ గాడ్ విల్ బి హ్యాపీ.
ఇది ఎక్కడో చెప్పాను, సందర్భం గుర్తు అట్లా. మనలో ఏ ఒక్కడు బాధపడుతున్నా భగవంతుడికి ఆనందం కలగదండి. సో ఫస్ట్ వీ షుడ్ బి హ్యాపీ సో దట్ వీ కెన్ మేక్ అదర్స్ హ్యాపీ. అండ్ ఆల్ విల్ బి హ్యాపీ అండ్ గాడ్ విల్ బి హ్యాపీ. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.